లేదంటే మీ ఇంట్లో ఉన్న సార్ జాబ్కి వెళ్ళొచ్చు, రిటర్న్ వచ్చే సమయం కావచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇక్కడ చెప్పే విషయాలు కూడా మన మైండ్లోకి వెళ్ళవు. ఎందుకు? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. కానీ ఇక్కడ చూపించే ఇప్పుడు ఒక విన్నింగ్ టీం నుంచి మనము ఒక 10 కోర్ స్టెప్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకోబోతున్నాము. సో ఆ 10 విషయాలు మేము చేసాము. సో అవే చేస్తూ ఉన్నాము, అవే చేయబోతూ ఉన్నాం కూడా. ఇంకా అందులో మార్పు లేదు. ఒకటే, ఫస్ట్ క్లాస్ చదివిన తర్వాత సెకండ్ క్లాస్ చదివిన తర్వాత థర్డ్, సో ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఏమీ లేదు, జస్ట్ చెప్పే ప్లాను, చేసే పని, ఇవి రెండు ఒకటే ఉంటాయి. దాంట్లో మార్పులు ఏమి ఉండవు. వాటిని రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సో 100% ఒక్కొక్క స్టేజ్ ఎదుగుతూ ఈ స్టేజ్ వరకు కూడా రావచ్చు. సో మైక్ కొద్దిగా ఎగ్జైటెడ్లో లేదు. ఎందుకు అంటే కొద్దిగా బ్యాటరీస్లో కూడా కొద్ది ఛార్జింగ్ అనేది డల్ అయినట్టుంది. సో మన యొక్క స్పెషల్ గెస్ట్, సో ఈరోజు నేను పెద్ద సెషన్ తీసుకోవాలనుకోలేదు, ఎందుకంటే స్పెషల్ గెస్ట్కే టైం ఇవ్వాలని చెప్పేసి. సో రెగ్యులర్గా మనము మాట్లాడుతూనే ఉంటాము, అన్నీ చెప్తూనే ఉంటాం. చాలా మందికి అశోక్ సార్ ఎక్కగానే ఏం చెప్తాడు, లాస్ట్ చెప్పిందే ఉంటుంది. ఇంకేమైనా స్పెషల్ ఉంటుందా? మరి చేసే పని అదే కదా, ఇంకేమైనా స్పెషల్ ఉంటుందా? ఒకవేళ స్పెషల్ ఉంటుంది అని అన్నారు కదా, ఆ స్పెషల్ ఏందో మళ్ళీ నేను నేర్చుకొని రావాలి. ఎందుకంటే మీకు స్పెషల్గా చెప్పాలి కదా. మీకు స్పెషల్గా నేను చెప్పాలి అంటే నేనే నేర్చుకోవాలి. అంటే మీకు చెప్పాలి అంటే నేను ప్రిపేర్ అవ్వాలి. అంటే మీకు చెప్పడానికి ఇంకా నేను నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నా. మీరు ఇంకా నేర్చుకోగలిగితే సో మీరు కూడా అదే వేలో రావచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్, సో డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్స్, ఒక్కొక్క రంగం నుంచి, ఒక్కొక్క వర్క్ నుంచి మనం ఇక్కడికి రావడం జరిగింది. సో మన మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంది. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఒకటే మైండ్ సెట్. సో అదేంటి అంటే లీడర్ మైండ్ సెట్లో ఎవరైతే ఆలోచిస్తారో సో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సో సార్ ఇంతకుముందు చెప్పారు, సో రోడ్ వేసుకొని రావడం కష్టమా, ఆల్రెడీ ఉన్న రోడ్డు మీద రావడం కష్టమా అని చెప్పేసి, అంటే ఏది ఒప్పుకుంటారు? రోడ్ వేసుకొని రావడమా, ఆల్రెడీ ఉన్న రోడ్డు మీద రావడమా? ఏది హ్యాపీ? ఉన్న రోడ్డు మీద రావడం హ్యాపీ. రోడ్ వేసుకొని రావడం కష్టమే కదా. సో ఇక్కడ మనం చేస్తున్న పని, రకరకాల పనులలో నుంచి వచ్చినాం, మనకున్న అనుభవాన్ని సో ఇక్కడ ఉపయోగించామనుకోండి, సో సక్సెస్ అనేది 0. ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేశారు, సో అది మాత్రం చేస్తే సరిపోతుంది అంటే మన సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వినడానికి రెడీగా ఉన్నారా? ఎస్. ఇక్కడ కొత్త వాళ్ళు, ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఎవరండి? కొత్త వాళ్ళు, ఈరోజు వచ్చి కొత్త వాళ్ళు ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నారు. సో ఒక్కసారి వాళ్ళ కోసం ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎందుకంటే కొన్ని చైర్స్ ఖాళీ కనబడుతున్నాయి కాబట్టి కొంతమంది వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళ పర్పస్, సో వాళ్ళ ఇంట్లో ఏం చెప్పేసి వచ్చారో టైం అయింది కాబట్టి వెళ్ళిపోయారు. కానీ ఈ టైం అనేది మనము కరెక్ట్ టైంకి స్టార్ట్ చేసి ఉంటే ఈ టైంకి మనది కంప్లీట్ అయిపోయేది. కానీ మనం 10 o'clock సెషన్ పెట్టుకున్నాము, కానీ 10కి స్టార్ట్ అవ్వలేదు. అయ్యిందా? ఇక్కడ 10 o'clock ఉన్న వాళ్ళు ఎవరో ఒకసారి చేతిలో పెట్టండి. 10 o'clock చూసారా? 10 o'clock పోస్టర్లో ఉన్న టైంకు మనము ఇంతమందే ఉన్నాము. ఒక పెళ్ళి ఉందనుకోండి, దాని మీద డేట్ ఉంటుంది అండ్ టైం ఉంటుంది. కానీ మన మైండ్లో ఏముంటుంది అంటే పెళ్ళి అన్న టైంకి అవుతుందా? గంట లేట్ అవుతుంది, 2 గంటలు అయితే ఎన్ని పెళ్ళిళ్ళు చూడలేము. నిజమే. సో మన మైండ్ సెట్ అలాగే ఉంది. టైం లేట్ అవుతుంది అని చెప్పేసి మనం లేటుగా వెళ్తూ ఉన్నాం. 10 పెడితే 11కి వస్తా ఉన్నాం, 11 పెడితే 12 అవుతుంది, అదే 12 గంటలు పెడితే 1 గంట అవుతుంది. ఎప్పుడు కూడా 1 hour మనం లేట్గానే ఉంటున్నాం. కానీ అదొక్కటి మనం మార్చుకోవాలి. టైంని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మనం సక్సెస్లో ఉంటాం. ఎందుకంటే సో ఈరోజు చూపించిన ఆపర్చునిటీ ద్వారా ఎవరైతే డిసిషన్ తీసుకొని ఇక్కడ నుంచి మీ జర్నీ నెక్స్ట్ 1 year 2 years, చాలామంది 4 monthsలోనే నాకు కార్ అచీవ్మెంట్ చేస్తానన్నారు. వాస్తవమే, ఇక్కడ నుంచి చెప్పడం చాలా ఈజీ. 4 monthsలో కార్ అచీవ్మెంట్ చేయడం ఈజీయే, చేయొచ్చు కూడా. కాకపోతే ఎట్లా ప్రాపర్గా దానిలో వర్క్లో పెడితే అవుతుందా, లేదంటే డ్రీమ్లో ఉంటేనే అవుతుందా? వర్క్లో పెట్టాలి కదా. సో చెప్పినాము, సో దాన్ని చేసి చూపించాలి అంటే ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ అవ్వాలి. సో దాన్ని కరెక్ట్గా తీసుకుంటేనే మనం రీచ్ అవుతాం. సో మన కోసము టైం ఎక్కడ కూడా ఆగదని చెప్పేసి అర్థమవుతుందా?
అర్థమవుతుందిగా, టైం ఎక్కడ కూడా ఆగదు కదా. సో టైంని యూజ్ చేసుకుందాం. సో ఈరోజు మేము ఇక్కడికి రావాలని చెప్పేసి సో నేను బయలుదేరిన, సార్ వేరే రూట్లో వచ్చారు, నేను వేరే రూట్లో వచ్చిన. సో నేను ఏం చేశానంటే నేను రెగ్యులర్గా వచ్చే రూట్లో రాలేదు, ఎందుకంటే ఆ రూట్లో కొద్ది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఈ రూట్లో వెళ్తే కొద్దిగా లేట్ అవుతుందని చెప్పేసి నేను వేరే రూట్లో వచ్చిన. సో వేరే రూట్లో వస్తే ఏమైంది, సో ఆల్రెడీ గ్రూప్లో పెట్టిన ఒక వెహికల్ కనబడుతుందా కిందలో, అది పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వేరే రూట్లో ఫాస్ట్ వచ్చేద్దాం అనుకున్నాను, తెలుసుకోలేదు ఆ రూట్ కూడా ఉంది కదని చెప్పేసి ఆ రూట్లో వద్దామని చెప్పేసి బయలుదేరినా. కానీ అదే రూట్లో ఏం జరిగిందో ఏమో, ఫుల్ ట్రాఫిక్ జామ్. సో ఈ రూట్లో వస్తే ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేవాడిని, ఆ రూట్లో రావడం వల్ల హాఫ్ అన్ అవర్ పైన లేట్ అయింది. కిలోమీటర్స్ కూడా ఎక్కువ పెరిగింది. 50 కిలోమీటర్లలో వచ్చి నేను ఆల్మోస్ట్ 72 కిలోమీటర్స్ అయింది రావడానికి. సో తెలియకపోతే ఇట్లా జరుగుతుంది. ఒకవేళ నా ఆలోచన కొద్దిగా అంత ముందుగా ఆలోచన చేసి గూగుల్ మ్యాప్ని అడిగామనుకోండి, అప్పుడు రూట్ చూపిస్తుండే కదా, అరే ఈ రూట్లో ఏదో జరిగినట్టుంది, ఫుల్ ట్రాఫిక్ కనబడుతుంది, సో మనం వెళ్ళే దారిలో ఎంత టైం కనబడుతుంది, వేరే దారిలో ఎట్లా కనబడుతుంది అని తెలుస్తుండే. సో దాన్ని నేను మిస్ చేసిన. సో తెలిస్తే ఈజీ, తెలియకపోతే కష్టం. సో ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నేను చూపించే 10 కోర్ స్టెప్స్ అనేది ఒక దారి లాంటిది అనమాట. ఇదే దారిని మనం ఫోకస్ చేయాలి. కానీ చాలా మంది ఏంటంటే వీటిని స్కిప్ చేస్తారు. పని చేయాల్సింది ఇదే, కానీ స్కిప్ చేసేది కూడా ఇదే అనమాట. ఈ పనినే అక్కడొక పని చేస్తూ ఉంటారు. చేయాల్సింది ఏంటంటే 10 పనులు కరెక్ట్గా చేయాలి, అప్పుడు సక్సెస్ వస్తుంది. ఎస్, తెలుసా ఇక్కడ ఎంతమందికి 10 కోర్ స్టెప్స్ తెలుసండి? చెప్పగలుగుతారా లైన్గా ఒక్కొక్కటి? ఎస్, చెప్పగలుగుతారు. మరి అవే పనులు చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కష్టం కదా కొద్దిగా. ఒక ఎగ్జామ్ ఉంది, 10th క్లాస్ ఎగ్జామ్ అనుకోండి. బట్టి రాత్రికి రాత్రి మనం చదువుకొని పాస్ అవ్వచ్చు. ఒక వ్యక్తి దాన్ని కరెక్ట్గా అయినా కూడా పాస్ అవ్వచ్చు. రెండింటికి తేడా ఏంటంటే పట్టింది నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మర్చిపోతాం. ఎప్పుడైతే లిజనింగ్ కరెక్ట్గా చెప్పేది వినుకుంటూ నోట్ చేసుకుంటూ సో దాన్ని చూసుకున్నాం అనుకోండి, అది ఫ్యూచర్లో కూడా గుర్తుండిపోతుంది. ఇక్కడ 2 ఎక్కం ఎంతమంది గుర్తుంది? అందరికి గుర్తుందా? ఎందుకు? చిన్నప్పుడు నేర్చుకున్న ఎక్కం ఇప్పుడు ఎందుకు గుర్తుంది? ఏబిసిడీలు అందరికి వచ్చా? అని చిన్న అన్నీ. సో అవి చాలా సింపుల్ పనులు. కానీ అదే 2 ఎక్కం దగ్గర ఇంకొక పెద్ద ఎక్కంని చెప్పమంటే అది చెప్పలేము, ఎందుకంటే 2, 3, 4 ఎక్కలు ఈజీయే అని. కానీ ఇంకా పెద్ద వెళ్ళేటప్పుడు దాని మీద మనం ఫోకస్ పెట్టలేదు, అంత అవసరం రావు కదా అని చెప్పి చిన్న వాటి మీద పెట్టాం. సో ఫోకస్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో 10 కోర్ స్టెప్స్లో సో ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ ద డ్రీమ్. సో చాలా మందికి డ్రీమ్ ఉందా? ఎంతమందికి ఉంది? మళ్ళీ అన్ని చేతులు లేస్తాయి. డ్రీమ్ అంటే అన్ని చేతులు లేస్తాయి, అది వాస్తవమే. నాకు కూడా డ్రీమ్స్ ఉండే, కానీ అవకాశం లేకుండే, వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం లేకుండే. సో నాకు వెస్టీజ్ అనేది ఒక అవకాశం వచ్చింది. సో నిజంగా నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలని పనిచేసిన. సో మనందరికీ డ్రీమ్ ఉంది. సో మరి డ్రీమ్ని ఎంతమంది మీ ఇంట్లో బోర్డు పైన కానీ ఒక పేపర్ పైన కానీ రాసి అతికించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రాశారా? నిజంగా రాశారా? అవి అవుతున్నాయా? మీరు రాసుకున్న డేట్లలో అవుతున్నాయా, ఇంకా పోస్ట్ పోన్ అవుతున్నాయా? నేను నా యొక్క డ్రీమ్ని 2018లో నేను ఆపర్చునిటీ విన్నప్పుడు సో సార్ చెప్పిండు, నీకు ఏం కావాలో అవి పేపర్ మీద రాసుకోండి. నాకు కొద్దిగా సిగ్గు అనిపించింది, అంటే అవి బోర్డు మీద రాసి పేపర్ మీద అతికియాలంటే కొద్దిగా నాకు కూడా అనిపించింది. కొత్త వాళ్ళు ఎవరైనా సరే అదే అనుకుంటారు. సో ఎందుకు రాయాలి సార్ అని చెప్పేసి అంటే, నీకు కావాలంటున్నావు కదా, సో అది నువ్వు రాసి నువ్వు గోడ మీద అతికించినప్పుడు సో ఎదుటి వ్యక్తి చూసినప్పుడు అతను క్వశ్చన్ చేస్తాడు, ఏంటి అని చెప్పేసి, నువ్వు ఎట్లా సాధిస్తావు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తాడు. సో అప్పుడు నువ్వు వాళ్ళకు ఒక ఆన్సర్ ఇస్తావు. సో ఆన్సర్ ఎవరు? నీ యొక్క బాస్ అవుతుంది. అంటే నీలో అరే నేను ఇతనికి చెప్పిన కదా ఇది చేసి చూపించాలి అని ఒకవేళ నీలో పట్టుదల అనేది మొదలవుతుంది. ఒకవేళ రాయలేమనుకోండి, సో ఎవరికి చెప్పాం కాబట్టి వస్తే చెప్దాంలే అని అనుకుంటాం. సో మీరు గమనించండి, ఎస్ ఇదే ఇక్కడ చూడండి, ఒక డాట్ ఉంది, కనబడుతుందా? డాట్ కనబడుతుందా? ఎస్. ఇప్పుడు మీ చేతిలో ఒక రాయి ఇచ్చాను నేను, ఒక రాయి, చిన్న రాయి. ఫీల్ చేయండి, డ్రీమ్ చేయండి, ఒక చిన్న రాయి మీ చేతిలో ఉంది. సో మీ యొక్క టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఈ డాట్ మీదనే ఎగ్జాక్ట్లీ కొట్టాలి. రాళ్ళు ఉన్నాయి చేతులలో? ఉన్నాయా? చేతుల ఉందా? చిన్న రాయి పెద్ద రాయి? పెద్ద రాయితో కొట్టకండి, ఓన్లీ బోర్డు మీద కొట్టండి. చిన్న రాయితోనే కొట్టండి, మళ్ళీ దెబ్బ తగులుతుంది. వీళ్ళు అవ్వాలి.
మీ చేతిలో రాయింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒకసారి పాయింట్ చేసి నిజంగా కొట్టండి, నిజంగా కొట్టండి. ఎస్, ఇక్కడ వరకు రాళ్ళు ఇక్కడ వరకు రాళ్ళు. హలో, మీరు చాలా దూరం ఉన్నారు. ఇక్కడ వరకు ఏడొచ్చింది గిట్లా అంటే గిన్నె పడ్డది. పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల ముంగడు నిలబెట్టేసి అక్షింతలు వేసినట్టు అయిపోయింది అది. అట్లా కాదు, నిజంగా మీ చేతిలో రాయింది అనుకోండి, కొడితే ఇక్కడ వరకు రావాలి కదా. ఇప్పుడు నిజంగా మీ చేతిలో రాలేదనుకోండి, వేస్తారా? ఇక్కడ వరకు ప్రయత్నం చేస్తారు కదా, అట్లా కొట్టండి ఒకసారి, చేతులు సాఫ్ అవుతాయి. అయిందా అనుకుందాం. ఓకే, అమ్మో నన్ను కొట్టారు. సో ఎంతమందికి తాకింది ఆ డాట్ మీద? తాకిందా? నిజంగా ఒకళ్ళు తాకిందని అనుకోండి, మీరు తాకిందా లేదా మీరే క్వశ్చన్ చేసుకోండి. మిస్ అయిందని అనుకుంటారా, తాకింది అనుకుంటారా? ఓకే. సో ఇక్కడ కొడితే మీకు డౌట్ ఉంది. ఓకే, ఈ సర్కిల్ తీసేసిన, ఇప్పుడు కొట్టండి. అక్కడ డాట్ ఏం లేదు, ఈ బోర్డులో ఎక్కడ తగిలినా కూడా సక్సెస్. కొట్టండి. ఇంతమంది ఫీల్ వచ్చింది ఇక్కడ తలిగింది అన్నది ఫీలింగ్ వచ్చింది కదా. అయితే చిన్న లక్ష్యాలు వదిలేయడానికి చాలా ఈజీ, పెద్ద లక్ష్యాలు మనం సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్ళగలుగుతాం. సో పెద్ద లక్ష్యం ఉంటే, సో ఇప్పుడు చెప్పకుండా చేసే పని ఏమవుతుందంటే వదిలేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చెప్పి చేసినాం అనుకోండి, అరే ఆయనకు చెప్పినా అన్న ఆ మనసులో ఆ భావనతోనైనా మనం ఇంకొద్ది అంత ఎక్కువ పని చేస్తాం, దాన్నే రిజల్ట్ రూపంలో మళ్ళీ తీసుకుంటాం అనమాట. అర్థమవుతుందా? ఓకే, కొద్దిగా గట్టి ఎక్సైట్మెంట్. మీకు చప్పట్ల గురించి ఒక సీక్రెట్ తెలుసా? తెలిసిన వాళ్ళు కొట్టండి. అందరూ తెలియని వాళ్ళకి చెప్పాలా? తెలియని వాళ్ళకి ఏంటి అంటే జస్ట్ చప్పట్లు మనం ఇక్కడే కొట్టగలుగుతాం. ఒక చౌరస్తా దగ్గరికి వెళ్ళి ఏ ఒక్క వ్యక్తి కూడా కొట్టలేరు, కొట్టడానికి ధైర్యం కూడా చేయరు. అదే సీక్రెట్. అక్కడ కొడితే ఏమవుతుంది అనేది వాళ్ళకే తెలుసు, ఇక్కడ కొట్టడానికి అవకాశం ఉంది. అక్కడ కొడితే పిచ్చోడో లేకపోతే తేడా కూడా అనుకుంటారు, ఇక్కడ కొట్టడానికి అవకాశం ఉంది. చప్పట్లు కొడితే మన ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ఓకే, ఎస్. మీ యొక్క డ్రీమ్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ చేయాలి. సార్ డ్రీమ్స్ గురించి చెప్పిండు, మీకు ఎలాంటి కారు కావాలి, ఎలాంటి ఇల్లు కావాలి, సో మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నాం. నిజంగా చెప్పండి, మీకున్న పిల్లలకి సో ఎలాంటి ఫ్యూచర్ ఉండాలి అని అనుకుంటున్నారు? యాజ్ ఏ వాళ్ళు ఈ ఫ్యూచర్లో ఏం కావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లేబరా, ఓనరా? సో జాబ్ విషయంలో చూసుకుందాం. ఒకవేళ జాబ్ చేయాలనుకుంటే అతను ఏం చెయ్యాలనుకుంటున్నారు? చాలా మంది ఉంటారు. ఇప్పుడు బాబు అడిగినాం అనుకో, ఫ్యూచర్లో ఏమవుతావు అని అడిగినాం అనుకో, ఏం చెప్తాడు బాబు? ఏమడుగుతారు? నువ్వు నాకు నచ్చావు సినిమాలో సైకిల్ మెకానిక్ అయితే అని చెప్తారా? అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఓకే, పిల్లలు ఎక్కువగా చెప్పేది ఏంటి? నిజంగా చాలా మంది విషయంలో విన్నాం, మీరు ఏమవుతారు, మీ పిల్లగాడు ఏమవుతాడు అని అడిగినాం అనుకోండి, పేరెంట్స్ అయినా పిల్లలైనా ఎక్కువ మటుకు చెప్పేది చెప్పండి, ఒకటి చెప్పండి. ఒక్కొక్కటి రాస్తా. డాక్టర్, కలెక్టర్, పిఓఎల్ఐ, పోలీస్, ఇంజనీర్, లాయర్. ఇవి ప్రొఫెషనల్స్ కదా, ఇవే. ఇది చాలు, ఇవి రాసుకుంటూ పోతే అన్ని నిండిపోతాయి. డాక్టరు, కలెక్టరు, పోలీస్, ఇంజనీర్ అండ్ టీచర్ అండ్ లాయర్. ఎందుకు ఇవే చెప్పారు? పేరున్న ప్రొఫెషన్స్ కాబట్టి చెప్పారు, అంతేనా? ఎందుకు పేరు వచ్చింది అట్లా? మనమే ఫీల్ అవుతున్నాం, అరే డాక్టర్ వర్డ్, అమ్మ డాక్టర్ మనమే క్రియేట్ చేసుకున్నాం, డాక్టర్ అంతే. లాయర్ మనమే క్రియేట్ చేసుకున్నాం. లాయర్ పెద్ద ప్రొఫెషన్ అని ఎవరు అనుకుంటున్నారు? మనమే అనుకుంటున్నాం. లాయర్, ఇంజనీర్, కలెక్టర్, టీచర్, సో ఇవన్నీ మనమే అనుకుంటున్నాం. సో వాస్తవం చెప్పండి ఒకసారి, ఈ వాస్తవం చూడండి ఒకసారి. డాక్టర్, మనం డాక్టర్ ఎందుకు కావాలి మన పిల్లలు అని అనుకుంటున్నామంటే పేషెంట్స్ ఉన్నారు కాబట్టి. పేషెంట్స్ లేకపోతే డాక్టర్ ఎందుకు చేస్తారు చెప్పండి? రోగమే లేదు, ఎవరికి రోగమే లేదు, మీరు డాక్టర్ ఎందుకు చేస్తారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, పేషెంట్స్ లేరు, భూమి మీద పేషెంట్సే లేరు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, మరి డాక్టర్ చేసి ఏం చేస్తారు? లేదు కదా, అప్పుడు డాక్టర్ చేస్తారా?
అప్పుడు డాక్టర్ ఉండరు. సో పేషెంట్స్ అండ్ కలెక్టర్. సో కలెక్టర్ ఎందుకు కావాలనుకుంటారు? పెద్ద పొజిషన్. ఒక దేశం డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఈయన చేతులలోనే ఉంది. రాజకీయ నాయకులు 5 సంవత్సరాలకు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చదువు సంధి ఏం అవసరం లేదు. వీళ్ళు చెప్పిందే వాళ్ళు ఫాలో చేస్తారు, వీళ్ళు అడ్వైజ్ ఇస్తారు ఎలాగా మనం డెవలప్మెంట్ చేయాలని. సో కాబట్టి నా కొడుకు కలెక్టర్ కావాలనుకుంటున్నాం. సో ఇక్కడ మనకు అవసరం ఉంది కాబట్టి. అండ్ పోలీస్ ఎందుకు కావాలనుకుంటున్నాం? దొంగల్ని పట్టుకోవాలి, మెయిన్ క్రైమ్ని తగ్గించాలి. క్రైమ్ ఎక్కువ ఉందా లేదా? వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో పోలీసుల అవసరం ఉంది. అంటే ఇక్కడ డిమాండ్ అనేది ఉంది, పోలీసుల అవసరం కూడా ఉంది. అండ్ ఈరోజు ఇంజనీర్స్, ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతి ఒక్కరు కదా, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనుకుంటున్నారు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద ప్రాజెక్టులు. సో ఇక్కడ ఇంజనీర్స్ కూడా డిమాండ్ ఉంది. సో మనకి ఎవరికి ఇల్లు వద్దు అనుకుంటే వీళ్ళు అవసరమా? ఏం అవసరం లేదు. అండ్ టీచర్స్, మన పిల్లలకి ఏది మంచి ఏది చెడు అని చెప్పేవాళ్ళు. మనం చెప్తే వింటారా? మన పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు. సో టీచర్స్ చెప్తారు. ఇక్కడ మనకు ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా డిమాండ్ ఉంది. అండ్ లాయర్స్. సో లాయర్స్ విషయానికి వచ్చేస్తే డిమాండ్ ఉందా లేదా? ఉందా? సో ఈ రోజులలో అయితే అంటే కేసు పెడతారు. కేసు ఎడికి రావాలి, కోర్టులకే రావాలి. సో కాబట్టి వాళ్ళకి డిమాండ్ ఉందా లేదా? అంటే డివోర్స్ అంటున్నా, చిన్న మాట అనుకుంటే పోలీస్. సో కాబట్టి ఇక్కడ కూడా డిమాండ్ ఉంది. సో మీరు గమనించండి, డిమాండ్ ఉంది కాబట్టి ఈ ప్రొఫెషన్స్ అన్నీ కూడా ముందుకెళ్తూ ఉన్నాయి. సో మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ చేద్దాం అనుకుంటాం, ఇక్కడ డిమాండ్ ఉంది కాబట్టి. డిమాండ్ లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్. సో ఇక్కడ మన డ్రీమ్స్ ఏవైతున్నాయో సో మనకు కూడా ఖచ్చితంగా కావాలి అని ఉండాలి మన డ్రీమ్స్ కోసం. సో వెస్టేజ్ అనే ఆపర్చునిటీ దేనికోసం అంటే మన డ్రీమ్స్ కోసం. ఎవరి డ్రీమ్స్? మీ డ్రీమ్స్. సో మీ డ్రీమ్స్ ఏవి అని చెప్పేసి క్లారిటీ లేకపోతే, ఇక్కడ క్లారిటీ ఉంది. డాక్టర్ని ఎందుకు చేయాలి, పోలీస్ని ఎందుకు చేయాలి, లాయర్ని ఎందుకు చేయాలి, మనకు క్లారిటీ ఉంది. కానీ మన గురించి మనకు కూడా ఒక క్లారిటీ ఉండాలి. సో దానికి మనం చెప్పేది ఏంటి? సార్ చెప్పాడు ఆల్రెడీ, మీ యొక్క డ్రీమ్ ప్లస్ డేట్ ఇస్ కాల్డ్ గోల్. సో 100% ఒక పెళ్లి చేయాలి అంటే డేట్ వేయాలి. పెళ్లి మాత్రమే పెట్టుకొని డేట్ వేయలేవు, టైం చెప్పలేవు, ప్లేస్ చెప్పలేవు అనుకోండి. సో ఎవరు ఎక్కడికి వస్తారు? ఎప్పుడు చెప్తారు? నువ్వు ఒకవేళ డేట్ వేసినావు, టైం చెప్పినావు అనుకో, నీ ఇంట్లో టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ దగ్గరకు వచ్చేసింది, పనులు ఇంకా జరగలేవు. సున్నం వేయాలి, పత్రికలు కొట్టియాలి, పంతులకు మాట్లాడాలి, వంటలకు మాట్లాడాలి, ఫోటోగ్రాఫర్కి మాట్లాడాలి. ఆ ఫంక్షన్కి కావాల్సిన అన్నీ కూడా నువ్వు చేయడానికి రెడీ అవుతావు. ఒకవేళ డేట్ వేయకపోతే చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటే చేయలేము. కాబట్టి ఇక్కడ డ్రీమ్ అనేది డ్రీమ్ ఉండాలి ప్లస్ డేట్ వేయాలి, అప్పుడు మీ యొక్క గోల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో కాబట్టి మీ యొక్క డ్రీమ్ ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వెళ్ళిన తర్వాత రాయని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చెప్పినట్టుగా ఎల్లో కలర్ షీట్ తీసుకోండి, అక్కడ గ్రీన్ కలర్ మార్క్ తీసుకోండి, ఐడెంటిఫై చేయండి. ఆ డ్రీమ్స్ ఉండాలి. 1 year, 3 years, 5 years, ఒక 5 సంవత్సరాల గేమ్ ప్లాన్ పెట్టుకోండి. 5 సంవత్సరాలలో మ్యాక్సిమం ఏది అచీవ్మెంట్ చేయాలనుకుంటున్నారు? 3 సంవత్సరాలలో ఏం చేయాలనుకుంటున్నారు? 1 yearలో మీకు ఏం కావాలి? సో ఇలాంటిది ఒక పెయిన్ఫుల్ డ్రీమ్ అనేది మీరు పెట్టుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ వన్ మీరు రాసుకోండి, డ్రీమ్ని రాసుకోండి. పని చేయాలంటే వెస్టేజ్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఇది క్వాలిఫికేషన్. అండ్ సెకండ్ వన్ బుక్స్, సిడి, మీటింగ్, సబ్స్క్రిప్షన్. సో ఇక్కడ డ్రీమ్ ఉంది, రకరకాల వ్యక్తులం వచ్చినాం. మరి మన నాలెడ్జ్ రకరకాలుగా ఉంది కదా. మన నాలెడ్జ్ అనేది ఒకదాని మీద లేదు. మన నెట్వర్క్ మార్కెట్ ఎంతమంది తెలుసు? ఇక్కడ ఎవరికి తెలియదు. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్. సో దీని గురించి మనకు తెలియదు కాబట్టి తెలిసిన వ్యక్తుల యొక్క సెషన్స్, ఇలాంటి మీటింగ్స్లలోకి వచ్చినప్పుడు వాట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్, వై వెస్టేజ్ అనేది క్లారిటీ వస్తుంది. ఈరోజు శ్రీనివాస్ సార్ చెప్పిన మెసేజ్ ద్వారా ఎంతమంది క్లారిటీ తీసుకున్నారు? మనం ఎక్కడ సంపాదించవచ్చు అని క్లియర్ అయిందా? బిజినెస్ చేసే వాళ్ళు వేరే, మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని బిజినెస్ అనుకుంటున్నాం. నువ్వేం చేస్తావు అనగానే నాకు బట్టల షాప్ ఉంది, ఏం చేస్తావు అనగానే బిజినెస్. ఏం చేస్తావు? బిజినెస్ అంటే ఏంటి అంటే బట్టల షాప్ ఉంది. బట్టల షాప్ అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. తన కోసం తాను పెట్టుకున్న ఒక ఎంప్లాయ్, తను ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి తన గురించి తాను కష్టపడుతున్నాడు. సో అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. బిజినెస్ అంటే పని కనిపిస్తాడు, ఎక్కడ కూడా అతను కనబడాడు. ఆ వ్యక్తి బిజినెస్ మ్యాన్. అంబానీ కనబడుతున్నాడా? కనబడట్లేదు. ఆయన మీకు ఏమన్నా బిజినెస్ చేసుకునే అవకాశం ఏమన్నా ఇస్తున్నాడా? ఆయన ఇవ్వట్లేదు. సో
బిజినెస్ మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ అనుకుంటున్నాం, అక్కడ మనకు తెలియకపోవడం వల్ల బిజినెస్ ఓనర్స్ వేరే ఉంటారు. సో కాబట్టి ఇలాంటి సెషన్స్కి వచ్చినప్పుడు నేను ఏ సెక్టార్లో ఉన్నాను అన్న క్లారిటీ వస్తుంది. సో ఏ సెక్టార్లో నేను పని చేయాలి అన్న క్లారిటీ వస్తుంది మీటింగ్స్ వల్ల. అండ్ బుక్స్, ఇప్పుడు అక్కడ చాలా రకాల బుక్స్ పెట్టారు. చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ యొక్క లైఫ్లో మొత్తం ఒక పాఠంగా చేసి ఒక బుక్ని క్రియేట్ చేసి పెట్టారు. ఆ బుక్ చదివితే చాలా వాళ్ళ అనుభవాలలో వాళ్ళ యొక్క సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ఏం చేశారు, ఏం చేసినందుకు సక్సెస్ వచ్చింది, ఏం చేసినందుకు ఫెయిల్ అయిపోయారు, ప్రతిదీ కూడా అక్కడ రాసి ఉంటుంది. సో అలాంటి బుక్స్ మనం చదవడం వల్ల మనకు ఒక లోపల ఒక ఉత్సాహం, ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి చిన్న చిన్న బుక్స్ అయినా కూడా చదవడం స్టార్ట్ చేయండి. మనము స్టడీ అయిపోగానే బంద్ చేసాం, చదవడం బంద్ చేసాం, చదవడం మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించినవి అండ్ మీటింగ్స్ అండ్ ఇదేంటి బుక్స్, సిడీస్. సో పొద్దున జూమ్ మీటింగ్ అనేది పెడతాం. సో అక్కడ వెస్టేజ్లో సక్సెస్ అయిన చాలా మంది లీడర్స్ మాట్లాడుతుంటారు. ఒకప్పుడు ఇట్లా పొజిషన్ ఉండే, ఈరోజు ఇట్లా జరిగింది, ఈరోజు కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, సో నాకు ఏమీ తెలియదు, మా అప్లైన్ ఏం చెప్తాడో అది చేసిన అని చెప్పేసి చాలా విషయాలు చెప్తారు కదా. సో అలాంటి మీకు జూమ్ సెషన్స్ కావచ్చు, ఆల్రెడీ లీడర్స్ మాట్లాడిన సెషన్స్ కావచ్చు, సిడీ రూపంలో మనకు సిఈపి యాప్లో ఉంటాయి. సో సిఈపి యాప్ని సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. దాని యొక్క కాస్ట్ ఎంత? 799 రూపీస్. అబ్బా, 799 రూపీస్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. మన పిల్లలకి స్కూల్లో జాయిన్ చేయించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ 20,000, 30,000, 50,000 ఫీజు పేమెంట్ చేస్తాం, డ్రెస్ కొనుక్కుంటాం, డ్రెస్ వేపిస్తాము, షూ కొంటాం, షూ వేస్తాము, బ్యాగ్ మంచిది తీసుకుంటాం, మంచి వాటర్ బాటిల్ తీసుకుంటాం, మంచి టిఫిన్ బాక్స్ తీసుకుంటాం, మంచి బుక్స్ అన్ని కొనుక్కుంటాం, మంచి నీట్గా అట్టలు వేస్తాం. ఇన్ని నేను ఏం చేస్తున్నాం? ఒక జాబ్ చేసే వ్యక్తిగా మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇంతే, బాగా చదివిన వ్యక్తి జాబ్ చేస్తున్నాడు, లాస్ట్ బెంచ్లో ఉన్న వ్యక్తి జాబులు ఇస్తున్నాడు. ఇది వాస్తవమో కదా? చాలా మంది ఉన్నది చదువుకున్న వ్యక్తి జాబ్ చేయడానికి, ఎస్ నేను ఇంత చదువుకున్నా కదా, నేను ఒక మంచి ఎక్కడ గూగుల్లో పనిచేయాలి, యాపిల్లో పనిచేయాలి అంటే పెద్ద కంపెనీల మీద ఫోకస్ చేస్తున్నాడు. నేను ఇందులో చేస్తా అని చెప్పేసి. ఎందుకు? ₹1,00,000 శాలరీ వస్తుంది, 2 లక్షలు వస్తుంది, 5 లక్షలు వస్తుంది. అంటే ఈయన గోల్ ఏంటంటే మ్యాక్సిమం 5 లక్షల వరకే. కానీ బిజినెస్ ఓనర్ ఏం చేస్తున్నాడు? 100 కోట్లు సంపాదించాలి, 200 కోట్లు సంపాదించాలి. ఆయన గోల్ ఇంకా పెద్ద ఉంది. ఈయనది లక్షల్లో ఉంది, ఆయనది కోట్లలో ఉంది. ఆయన పని చేపిస్తున్నాడు, ఈయన పని చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనం 799 రూపీస్ అనేది ఎక్కువ అనుకున్నాం అనుకోండి, ఈ బిజినెస్కి మనం కరెక్ట్ కాదు. ఎందుకు? ఇది ఒక సంవత్సరానికి. ఒకవేళ ఇలాంటి ఒక సిఈపి సబ్స్క్రిప్షన్ వేరే కంపెనీలలో కనుక ఉంటే 7,000, 8,000, 10,000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, అందులో ఉన్న నాలెడ్జ్ తీసుకోవాలంటే. సో కాబట్టి ఇది చాలా ఈజీ మన దాంట్లో మనం డెవలప్ అవ్వడం కోసం. సో ఇది రెండవ పాయింట్. మన డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే మనం నేర్చుకోవాలి. ఒక కలెక్టర్ కావాలంటే కలెక్టర్ స్టడీ చదవాలి. ఒక డాక్టర్ కావాలంటే ఒక డాక్టర్ వ్యక్తి ఏం చేస్తున్నాడో అది చేయాలి. ఇక్కడ మనం ఒక బిజినెస్ మ్యాన్ సక్సెస్ఫుల్ వెస్టేజ్ కావాలంటే ఖచ్చితంగా ఇది ఫాలో కావాలి. ఇది సెకండ్ పాయింట్. అండ్ మూడో పాయింట్ 100% ప్రోడక్ట్ యూజ్. సో ఈ బిజినెస్ ఎవరిది? మీదా, మీ డౌన్లైన్దా, పక్కోళ్ళదా? ఈ బిజినెస్కి మిమ్మల్ని ఎలా ఇన్వైట్ చేస్తున్నాం? బిజినెస్ ఓనర్గా ఇన్వైట్ చేస్తున్నామా, లేదంటే మా కంపెనీలో పని చేయండి నెలకు జీతం ఇస్తామని చెప్పేసి ఇన్వైట్ చేస్తున్నామా? ఎవరికని చెప్పారా? ప్లాన్ చెప్పి నీకు నెలకు 10,000 జీతం ఇస్తా, ఈ ప్రోడక్ట్ అమ్ముకురా అని చెప్పేసి ఎవరైనా చెప్పారా? లేదు కదా. 60% ఏదైతే పర్సెంటేజ్ ఉందో దానికి మిమ్మల్ని ఓనర్ చేస్తాము. మీరు ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్గా పనిచేసి కంపెనీలో డియూసిడి లెవెల్కి ఎదగొచ్చు అని చెప్పేసి చెప్తున్నావా? సో మరి మీ కంపెనీ ప్రొడక్ట్స్ని మరి మీరు యూజ్ చేయకపోతే ఎవరు యూజ్ చేస్తారు? సో ఈరోజు మేము రాసాము ఇక్కడ 160 PV యూజ్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఒక రికగ్నిషన్ చేసాం. చిన్న రికగ్నిషన్, అది ఒకటే ఫ్లవర్ ఇచ్చాం కదా. ఇంకా పెద్ద రికగ్నిషన్స్ ఉంటాయి, చాలా పెద్ద రికగ్నిషన్, అది స్టెప్ బై స్టెప్ ఉంటాయి. సో 160 PV అనేది ఒక 5,000 రూపాయల వ్యాపారం, కేవలం 5,000 రూపాయల వ్యాపారం. ఈ వ్యాపారం ద్వారా లక్షల్లో సంపాదించే అవకాశం ఉంది. సో బయట లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టి వేలల్లో సంపాదిస్తూ ఉన్నారు. ఇక్కడ 5,000 వ్యాపారం 160 PV కోర్ని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే మనం ఎట్లా డబ్బు సంపాదించవచ్చు అనేది మేము ఆల్రెడీ ప్లాన్లో ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ స్టెప్ 160 PV కోర్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. సో కాబట్టి 100% ప్రోడక్ట్ యూజ్. అదే 1,000 రూపాయల సామాన్ కొన్నాం అనుకోండి, ఒక ఆయిల్ బాటిల్ వస్తుంది, ఒక అల్ట్రా వాష్ వస్తుంది, ఒక పేస్ట్ వస్తుంది, కథం ఎంత అయిపోయింది? 1,000 రూపాయలు అయిపోయింది. మన దగ్గర 3 ప్రోడక్ట్లు ఉన్నాయా?
లేవు కదా, 400 వరకు ప్రోడక్ట్లు ఉన్నాయి. సో అన్ని ప్రోడక్ట్లు మనం యూజ్ చేస్తున్నామంటే మనం 1000 రూపాయలతోనే బిజినెస్ చేద్దాం అనుకుంటాం, కానీ 3 ప్రోడక్ట్లు వాడుకుంటాము, మనం 400 ప్రోడక్ట్ల గురించి ఎట్లా చెప్పగలుగుతాం? సో కాబట్టి 160 PV కోర్ అనేది మినిమం చేయండి, అది మీ యొక్క బెనిఫిట్. 100 PV కన్సిస్టెన్సీ అండ్ 60 PV కన్సిస్టెన్సీ, మీకు అదనంగా వచ్చే బెనిఫిట్ని మీరు మిస్ అవ్వద్దు, మీరు చేస్తే మీ టీంకి గైడ్ చేయగలుగుతారు. ఓకేనా? అండ్ 100% ప్రోడక్ట్ యూజ్ ఎందుకు చేస్తున్నాం? బిజినెస్ కోసమే కదా. సో పై 3 విషయాలు మన గురించి చేస్తున్నాం. మేక్ ఏ లిస్ట్. సో లేడీస్కి అడుగుదాము, మీ ఇంట్లో ఒక చపాతీ చేసి ఇవ్వమని చెప్పారు అనుకోండి, ఏమేమి యూజ్ చేస్తారో ఒకసారి చెప్పండి. ఒక చపాతీ కావాలి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిండి, సాల్ట్, వాటర్, ఆయిల్, ఒక బేషన్, గ్యాస్ పొయ్యి, చపాతీ పీట, కోల, ఇంకా ఇవన్నీ ఉండి మిశ్రమ, ఇవన్నీ ఉండాలి, మిశ్రమ ఉండాలి. ఒక చపాతీ చేయడానికే రా మెటీరియల్ ఇంత వాడుతున్నాం కదా, రా మెటీరియల్ నిజంగా వాడుతున్నాం కదా. ఒక చపాతీ అనేది ప్రిపేర్ అయ్యి మన దగ్గరకు వస్తుంది, ఇన్ని రా మెటీరియల్ ఒక దగ్గర కరెక్ట్. మరి మేక్ ఏ లిస్ట్ అనేది ఎందుకు? ఒక బిజినెస్లో మనం ఒక సక్సెస్ తీసుకోవాలి అంటే, సో మనకు కావాల్సిన బిజినెస్ ఒక పదార్థం, ముడి పదార్థం ఏదైనా ఉంది అంటే మీ యొక్క లిస్ట్, అది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, మీ యొక్క నేబర్స్ అవ్వచ్చు, మీ యొక్క కొలీగ్స్ అవ్వచ్చు, రోడ్డు మీద పోతున్న దారిన పోయే దానయ్య కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన బిజినెస్ ఆపర్చునిటీ అతనికి లేదా? ఒకవేళ మన బిజినెస్కి సంబంధించింది ఇక్కడ డిగ్రీతోనే ఈ ఆపర్చునిటీ ఇస్తాము అంటే మీరు రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేస్తారా? కనుక్కుంటారా? లేదు, డిగ్రీ కాలేజ్ దగ్గర పోయి నిలబడతారు. ఎందుకు? అక్కడ డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు, అందరికీ మనం ఇవ్వలేము. కానీ మన కంపెనీ ఏమంటుందంటే, ఒక గొప్ప డిసిషన్ ఏం తీసుకుందంటే, ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది, వాళ్ళు కష్టపడ్డానికి రెడీ ఉంటే వాళ్ళ ప్రతి ఒక్క వ్యక్తిని నేను ఇక్కడ సక్సెస్ చేపిస్తాను, జీరో లెవెల్లో ఉన్న మైండ్ సెట్లో ఉన్న వ్యక్తిని కూడా ఇక్కడికి తీసుకొస్తుంది. సో కాబట్టి ఈరోజు ఒక 7th క్లాస్ చదువుకున్న సలీం సార్ సక్సెస్ అయ్యి 13 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఆ వ్యక్తి కూడా ఇక్కడ నుంచి సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. అంటే జీరో నుంచి హీరో దాకా ఎవరైనా సరే ఇక్కడ అర్హులే. సో కాబట్టి మేక్ ఏ లిస్ట్. మీరు ఖచ్చితంగా లిస్టును ఫస్ట్ ప్రిపేర్ చేయాలి. నా ఫోన్లో ఉంది, ఓకే, నా ఫోన్లో 500 లిస్ట్ ఉంది, కానీ ఎవరికి చెప్పినాము, ఏం చెప్పినాము, ఎట్లా మాట్లాడినాము అనేది కూడా క్లారిటీ లేదు. మీరు ఒక రాజు అనే పర్సన్కి, మీరు ఈరోజు లిస్ట్లో ఉంది రాజు అనే పర్సన్, మీకు ఉన్నాడు, ఆయనకు మాట్లాడిరు, సాయంత్రం 5 గంటలకు రమ్మన్నాడు. మీరు మీ బుక్లో రాసుకున్నారు, పలానా డేటు పలానా టైంలో రాజు అనే వ్యక్తి నాకు టైం ఇచ్చిండు, అది మీరు నోట్ చేసుకుంటే సో ఆ వ్యక్తిని మీరు కలవగలుగుతారు. ఫోన్లో మాట్లాడిరు, పలానా డేట్ నాడు మనం 5 గంటలకు కలుద్దామంటే మీరు విన్నరు, ఓకే డన్ అంటారు, కానీ మర్చిపోతారు. ఓకేనా? సో లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని డివైడ్ కూడా చేయాలి. ఏ లిస్ట్ని మనం ఎప్పుడూ అప్రోచ్ అవ్వాలి. సో కొత్తలో ఒక వ్యక్తి జాయిన్ అయ్యిండు, జాయిన్ అయిన తర్వాత సో ఈయన ఉన్నది ఇక్కడ శంకర్పల్లిలో, ఆయన యొక్క ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు, అక్కడ తీసుకుందాం, వరంగల్ తీసుకుందాం. శంకర్పల్లిలో ఒక వ్యక్తి ఉన్నాడు, వరంగల్లో ఒక వ్యక్తి గురించి రాసుకున్నాడు స్టార్టింగ్లోనే. సో ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళాలంటే ఎంత జర్నీ పడుతుంది, ఎంత టైం పడుతుందా? ఒక డే పోతుందా లేదా? పోవడం రావడము. మరి ఖర్చు ఎంత అవుతుంది? తక్కువ ఒక 500 ఖర్చు అవుతుందా? బైక్ మీద వెళ్ళగలుగుతాడా? బస్కో లేదంటే ఇంకేదో పర్పస్లో వెళ్ళాలి. సో టైం పెట్టాలి, మనీ పెట్టాలి, అండ్ ఎఫర్ట్స్ పెట్టాలి, కష్టపడి చేయాలి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నో అన్నాడు అనుకోండి, సో అప్పుడు ఆయన యాక్టివ్ ఉంటాడా, డిసప్పాయింట్ అవుతాడా? డిసప్పాయింట్ అవుతాడు కదా. సో అంత దూరం ప్లాన్ చేసుకొని వచ్చి సో ఇక్కడ డిసప్పాయింట్ అవుతాడు. సో నేను అంత దూరం వెళ్ళినా, ప్లాన్ చేసినా, చెప్పినా అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే దూరంగా ఉన్న లిస్ట్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవద్దు. సో మన యొక్క లిస్ట్ని ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఒకటి చేసుకోండి, 50 కిలోమీటర్స్ ఒకటి చేసుకోండి, ఒక 100+ కిలోమీటర్స్, 100-200 కిలోమీటర్స్ ఒక లిస్ట్ రాసుకోండి. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ రాసుకొని మీకున్న లిస్ట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వండి. దగ్గర ఉన్న వాళ్ళని వదిలేస్తాం, దూరంగా ఉన్న వాళ్ళని పట్టుకుంటాం. ఆ వ్యక్తి దగ్గరకు ఒక్కొక్కసారి పోతాము, రెండోసారి పోవాలంటే ఖర్చు గుర్తుకు వస్తుందా లేదా? మళ్ళీ ఇప్పుడు అడిగి వెళ్ళాలంటే ఒక రోజు పోతుంది, 500 ఖర్చు అవుతుంది, జాబ్లో మనకు లీవ్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి లిస్టును ఫస్ట్ మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరినీ ఫస్ట్ బిల్డ్ చేసుకొని వాళ్ళ దగ్గర ప్లాన్ చేయండి. అక్కడే మీరు ఒక డైరెక్టర్ కంప్లీట్ చేసారు,
మీరు వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది, అరే నేను ఒక డైరెక్టర్ కంప్లీట్ చేసిన, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పడానికి ఒక ఆధారం ఉంటుంది. ప్లస్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి వెళ్ళి రావడానికి మీ దగ్గర డబ్బులు ఎక్స్ట్రా ఇన్కమ్ కింద ఉంటుంది. సో ఈ 5 కిలోమీటర్లు కాబట్టి మీరు పార్ట్ టైం చేస్తే లాస్ట్ ఒక 2 గంటలు 3 గంటలు జాబ్ నుంచి వచ్చిన తర్వాత చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనకు లిస్ట్ని ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 5వది ఏంటి కాదు, కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. లిస్ట్ రాసుకున్నాం. సో కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ అనేది ఇది అనమాట. సో లిస్ట్లో మనము డివైడ్ చేసుకోవాలి, ఏ సెక్టారు, ఎక్కడున్నారు, ఎవరు, వాళ్ళ దగ్గరికి ఎట్లా. సింగిల్ లేడీ ఉందనుకోండి, మనం డైరెక్ట్గా వెళ్ళకూడదు, మిస్సెస్ని తీసుకొని ఫ్యామిలీ త్రూ వెళ్ళాలి. ఒక లేడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది, చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఒక సింగిల్ లేడీ ఉంది, ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనుకోండి, చూసే వ్యక్తులు ఏమనుకుంటారు, ఆలోచనలు రకరకాలుగా వస్తాయి కదా. అదే మీ ఇంట్లో మీ భార్యను తీసుకొని వెళ్ళారు అనుకోండి, అరే ఫ్యామిలీతో వెళ్తారు, చూసే వాళ్ళకు కూడా సో ఎవరో చుట్టాలు వచ్చారో ఎవరో గెస్ట్ వచ్చారో అని అనుకుంటారు. సో కాబట్టి ఇక్కడ చేసే మిస్టేక్స్ కొన్ని ఉంటాయి అనమాట, తెలియక మనం చేస్తాం. సో ఇట్లా మనము కాంటాక్ట్ అండ్ ఇన్వైట్, ప్లాన్ అంతా ఫోన్లో చెప్పకూడదు. చేసినాం, రాజు బాగున్నావా చేసిన, సో నీకు ఒక మంచి ఆపర్చునిటీ చెప్పడానికి ఫోన్ చేసిన, ఇట్లా వెస్టేజ్ ఆపర్చునిటీ, ఇట్లా సబ్బులు షాంపులు కొనుక్కుంటే ఇట్లా ఉంటుంది, సో ఇట్లా 50% బెనిఫిట్ వస్తుంది, సో ఇది వస్తుంది, అది వస్తుంది, కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, హౌస్ అన్నీ చెప్పిన తర్వాత ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు. ఇప్పుడు ఆయనకు పర్సనల్గా వెళ్ళి చెప్పడానికి అవకాశం ఏమైనా ఉంటుందా, ఆల్రెడీ ఇంట్రెస్ట్ లేదన్నాడు. నువ్వు రెండోసారి మళ్ళీ ఫోన్ చేస్తావు, అమ్మ నువ్వు రెండోసారి ఫోన్ చేయగానే మళ్ళీ ఏమనుకుంటాడు, ఇదే చేస్తున్నాడు అనుకొని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఓకేనా. సో ఇవి జరుగుతూ ఉంటాయి. అట్లా కాకుండా రాజు బాగున్నావా అని చెప్పి నేను కలవడానికి పలానా రోజు నేను అక్కడ సైడ్ వస్తున్నాను, వేరే ఫ్రెండ్ని కూడా కలవడానికి వస్తున్నాను, సో మీ దగ్గరికి ఈ టైంలో వస్తా, సో నీకు ఇది బాగుందా, ఈ టైం కలుస్తావా అని చెప్పేసి ఒక 2 టైంలు మీరు ఆయనకు పెట్టేసి మీరు ఆయన దగ్గరికి ఫేస్ టు ఫేస్ వెళ్ళి మన ఆపర్చునిటీ పర్ఫెక్ట్ చెప్పారనుకోండి, అక్కడ ఎస్ఆర్నో చెప్పడానికి ఉంటుంది. అదే ఫోన్లో చెప్పామనుకోండి, సగం అర్థం అయితే సగం అర్థం కాదు. సో కాబట్టి కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ అనేది మనకు ప్రమోషన్ మాత్రమే, మొత్తం ప్లాన్ చెప్పడం అనేది కాదు. అండ్ 6వది షో ద ప్లాన్. సో ఈ అవకాశాన్ని మనం ఏం చెప్తున్నామంటే డూప్లికేషన్ అని చెప్తున్నాం. అంటే నేను చేసే పని నా యొక్క టీం మెంబర్ కూడా చెయ్యాలి. మరి నేనే చేయలేను అనుకోండి, నేను నా అప్లైన్ పైన డిపెండ్ అయినా, సో అప్పుడు నా టీం మెంబర్ ఎవరి మీద డిపెండ్ అవుతాడు, నా మీద డిపెండ్ అవుతాడా లేదా. నేను అప్లైన్ పైన డిపెండ్ అయితే నా టీం మెంబరు నా మీద డిపెండ్ అవుతాడు. నేను నా ప్లాన్ సొంతంగా చెప్పడం నేర్చుకున్నాను అనుకోండి, అప్పుడు నా టీం మెంబర్కి నేను ఏం అడ్వైజ్ చేయొచ్చు, నీ ప్లాన్ నువ్వు సొంతంగా చెప్పడం నేర్చుకుంటేనే బిజినెస్ అవుతుంది. సో కాబట్టి ఎస్టీపీ అనేది ఎవరైనా సరే, ఇక్కడ జాబ్లో జాయిన్ అయినాం, జాబ్ ఎవరు చేస్తారు, నేనే చూపించిన, ఒక 50,000 జీతం ఇస్తారా ఈ కంపెనీలో జాయిన్గా అని చెప్పేసి అన్నా. సరే వచ్చినావు, జాయిన్ అయినావు, ఇంటర్వ్యూ అటెండ్ అయినావు, జాబ్ వచ్చింది. సో ఇప్పుడు జాబ్లో వర్క్ ఎవరు చేయాలి, చూపించిన నేనా, చేసే వ్యక్తి. శాలరీ ఎవరికి కావాలి, ఆ వ్యక్తికే కదా, మరి ఆ వ్యక్తి పని చేయాలా లేదా. ఇక్కడ వెస్టేజ్ ఆపర్చునిటీ కూడా అంతే, ఒక వ్యక్తిని ఇది వరకు వచ్చి ఆపర్చునిటీ చెప్తున్నాడు, ఎందుకు నీకు తెలియదు కాబట్టి, టీవీ ప్రమోషన్స్ లేదు కదా. సో వచ్చి చెప్పిండు, అరే అవకాశం బాగుంది, ఈ పని ఎట్లా చెయ్యాలి అని చెప్పేసి మీ అప్లైని తీసుకొని వెళ్ళి ఒక 4-5 ప్లాన్లలో మీరు తీసుకెళ్ళండి, వినండి, అది ఎట్లా చేయాలో నేర్చుకోండి, తర్వాత మీరు చేయండి. సో ఆ పని చేశారనుకోండి సక్సెస్ తొందరగా వస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అండ్ షో ద ప్లాన్. అండ్ 7వది వచ్చేసి ప్లాన్ మనం చూసిన తర్వాత ఆయన జాయిన్ చేపియాలా వద్దా, సో జాయిన్ చేపియాలి కదా. గెట్ స్టార్ట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన జాయిన్ చేయించాలంటే కష్టం. సో ప్లాన్ చెప్పేసాం, మరి ఆలోచించుకొని చెప్పు నువ్వు అని చెప్పేసి అంటాం. ఆలోచించుకొని చెప్పు అనేది నెగిటివ్. ఆయన ఆలోచించుకొని ఏం చెప్తాడు, 10 మందిని పక్కోళ్ళని అడుగుతాడు, ఇట్లా వచ్చి చెప్పిర్రు ఇది ఇది అని చెప్తారు. వాళ్ళు చెప్పిన నెగిటివ్ని పట్టుకొని నేను ఆలోచించుకొని ఏం చెప్తాడు, నో అని చెప్తాడు. ఆలోచించుకొని చెప్పడం కాదు, జస్ట్ మనం ఏం కావాలి చెప్తున్నాం, ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్ట్స్ మారిస్తే బిజినెస్ అని చెప్తున్నాం, ఎందుకంటే ఎక్కువ ఏం లేదు కదా. సో ఎంబడే మనము ఆయన దగ్గర ఉన్న ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ని, సో ఏది ఉందో కనుక్కొని మనం బిజినెస్లోకి జాయిన్ చేయించాలి. మీరు వెళ్ళేటప్పుడే ప్రోడక్ట్ క్యారీ చేయాలి. సో క్యారీ ఎట్లా చేయాలో కూడా చెప్తాను నేను. సో ప్రోడక్ట్ని క్యారీ చేసి ఆయన ఒకవేళ బిజినెస్లో జాయిన్ కాకపోతే ప్రోడక్ట్ ఇవ్వండి, ప్రోడక్ట్ ఇచ్చేసి ఆ ప్రోడక్ట్ వాడిన ఎక్స్పీరియన్స్తో బిజినెస్లో రావచ్చు. మీరు ప్రోడక్ట్ ఇవ్వలేదు, ఇంటికి వచ్చేసారనుకోండి, సో ఆయన ఆలోచించకుండా ఏం చేస్తాడు, 0 పెట్టేస్తాడు. సో ఇక్కడ ప్రోడక్ట్ క్యారీ చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వచ్చిన వ్యక్తి జాయిన్ చేయించాలి. సో మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని ఎమ్మడే ఇచ్చేయాలి. స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్లైన్ సబ్మిషన్, కౌన్సిలింగ్ విత్
సో కౌన్సిలింగ్ విత్ అప్లైన్. సో అప్లైన్ ద్వారా కౌన్సిలింగ్ అనేది, సో ఇప్పుడు చెప్పేటట్టుగానే రకరకాల ఫీల్డ్ నుంచి వచ్చాం కాబట్టి బిజినెస్లోకి రాగానే మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి. పేపర్లలో నేను పాంప్లెంట్ వేసేస్తా, లేదంటే పేపర్స్ ఇచ్చేస్తా, ఇంకా రకరకాల ఆలోచనలు వస్తాయి. సో దానివల్ల ఏమనుకుంటా అంటే చాలా మంది ఫోన్ చేస్తారు, ఈ ఆపర్చునిటీ గురించి చెప్పొచ్చు అని అనుకుంటారు. కానీ అది రాంగ్. ఎందుకంటే అక్కడ డబ్బులు పోతాయి, మన ఎఫర్ట్స్ కూడా పోతాయి. సో అట్లాంటివి చేయకూడదు. ఏదన్నా మీకు చెయ్యాలి అని కొత్త ఆలోచనలు వస్తే ఫస్ట్ మీ అప్లైన్కి ఫోన్ చేయండి, నాకు ఇలాంటి ఒక ఆలోచన ఉంది, ఇలా చేస్తే బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నాను, చెయ్యొచ్చా లేదా. సో మీ అప్లైన్తో సబ్మిషన్లో ఉండండి, ఆలోచించి తీసుకోండి. ఆయన ఒకవేళ ముందే చేసిండు అనుకోండి, నో ఇది చేయకూడదు, ఎస్ ఇది చేయొచ్చు, ఈ రెండు విషయాలలో మీకు క్లారిటీ ఇస్తుంది. సో కాబట్టి మీరు ఏ పని చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అప్లైన్తో మాట్లాడిన తర్వాతనే డిసిషన్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంటబిలిటీ. ఏబి అకౌంటబిలిటీ అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినాను, టైంకి రావడం కూడా అకౌంటబిలిటీ. ఇన్ టైంలో వస్తే మనం ఇన్ టైంలో వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ సెషన్ ఇంకెంతసేపు జరుగుతుందో అని చెప్పేసి ఎంతమంది మనసులో ఉందా? నిజంగా నాకు అదే కనబడుతుంది. చాలా మందిలో ఇదే కనబడుతుంది. ఇంకా అయిపోతుందా, ఇంకేమని చెప్తారు, ఇంకా ఒక్కరు లేచి అనుకో, లేచి వెళ్ళిపోతే ఏమనుకుంటారో చూసేటోళ్ళందరూ, ఇదే మైండ్లో ఉంటుంది ఇక్కడ చెప్పేదానికంటే. అవునా? నిజంగా చెప్పండి, ఇది ఉందా లేదా? ఉంటే నిజంగా చేయలేబట్టండి ఒకసారి. ఉన్నారు? అదే మేడం ఎంత పాజిటివ్గా చెప్తున్నారు. అందరికీ ఉంది మేడం, ధైర్యంగా చెప్తున్నారు. లేపినంత మాత్రం ఏమనుకోము, అందరికి ఇదే ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. ఎందుకు 6 గంటలకు ప్రోగ్రామ్ అయిపోతుంది అనుకోని 7 అవుతున్నా అయిపోకపోతే ఏమనుకుంటాం, ఇంకెప్పుడు అయిపోతుందో ఏదేదో చెప్తున్నా అనుకుంటాం. మైండ్ ప్రజెంట్, బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ మళ్ళీ. సో కాబట్టి మనం ఇన్ టైంలో వచ్చి ఇన్ టైంలో వెళ్ళిపోవచ్చు. ఇన్ టైంలో రాకుండా లేట్ టైంలో వచ్చినాం అనుకోండి, సెషన్ మళ్ళీ లేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ 2 గంటలు వేస్ట్ చేసుకున్నాం, 2 గంటలు పొడుగుతుంది కదా, పొడిగిస్తాం కదా. సినిమా వచ్చేసి 12 గంటలకు, మనం ఒక సినిమా అనుకున్నాం, బాహుబలి అనుకుందాం, 12 గంటలకు సినిమా స్టార్ట్. అందరు వచ్చిన తర్వాత వేద్దామని చెప్పేసి 1 గంటకి వేసినాం. ఎప్పుడైపోతుంది? 3 గంటల సినిమా 12 గంటలకు వేసినాం. 12 గంటలకు అనుకున్నది 1 గంటకి వేసినాం, గంటలు లేట్ వేసినాం. 2 గంటలకు అయిపోతుందా? 3 గంటలదే కదా సినిమా. ఇక్కడ కూడా అంతే, 10 గంటలకు కదా అని చెప్పేసి 11 గంటలకు స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఆ గంట లేట్ కూడా అనుకోవాలి. 4 గంటలకు అయిపోతున్నారు కదా, 5 గంటలకు అయిపోతుంది అనుకోవాలి. ఇక్కడ అనుకున్నామా, అక్కడ కూడా అనుకోవాలి. సో కాబట్టి అకౌంటబిలిటీ అనేది టైం మేనేజ్మెంట్. టైంలో మనం కరెక్ట్ ఉండాలి. యాజ్ ఎ లీడర్గా మనం ముందు ఉండాలి, చివరిలో వెళ్ళాలి. ఎందుకంటే మన టీం మెంబర్స్ చాలా మంది వచ్చి ఉంటారు, నేను లేటుగా వస్తా, ముందు వెళ్ళిపోతా అంటే వచ్చిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి. అంటే డబ్బు విషయంలో ఇక్కడ ఎంత ఛార్జ్ 50 రూపాయలు పెట్టారు కదా. ఇప్పుడు ఈ 50 రూపాయలు అనేది ఈ హాల్కి రెంట్, అందులోనే టీ స్నాక్స్ కూడా ఇచ్చినాం కదా. సో చాలా మందికి అనిపిస్తుంటే 50 రూపాయలు పెట్టి ఏమో విన్నాము, ఏం చెప్పారు, 50 రూపాయలు వేస్ట్ కావచ్చు అనుకుంటాం. కానీ ఈ 50 రూపాయలు అనేది మనము ఈ హాల్కి పెడుతున్నాము, దీంట్లో ఇంకా లోటే మనం ఇచ్చేది. అది మీదున్న ఏదైతే అమౌంట్ ఉందో అది యాజ్ ఎ లీడర్ వాళ్ళు పెడతా ఉంటారు. అర్థమవుతుందా? లేదు పిలిచిండు కదా అని చెప్పేసి ఆయన మీదే నూకినాం అనుకోండి, ఆయన 10 మందిని పిలిచిండు, ఎంత పెట్టాలి? 500 రూపాయలు పెట్టాలి. మీరు విన్నరు, అబ్బా సూపర్ అనిపించింది, మీరు చెప్పారు. నెక్స్ట్ మంత్ ఇక్కడే మీటింగ్ ఉండగానే మీరు ఏం చేసినంటే 20 మందిని తోలుకొచ్చారు. ఫస్ట్ మీటింగ్లో మీరు పెట్టిరా, డబ్బులు పెట్టలేదు, 50 రూపాయలు పెట్టలేరు, అప్లైన్ పెట్టేసిండు అనుకున్నారు. కానీ మీకు బిజినెస్ బాగా అనిపించింది, డిసిషన్ తీసుకున్నారు, 20 మందిని తోలుకొచ్చారు. ఇప్పుడు 20 మందికి ఛార్జ్ ఎవరు పెట్టాలా? అప్పుడు అనిపిస్తుంది మనకు, మీరే పెట్టుకోవాలి, మీ 20 మంది 50 పెట్టుకోవాలి అని చెప్పేసి అంటాం. మనం 1000 రూపాయలు పెడతామా? అప్పుడు 1000 రూపాయలు పెట్టేది ఉందని తెలిసి మనమే. అర్థమవుతుందా? ఒక దగ్గర బెనిఫిట్, ఇక్కడ 50 రూపాయలు బెనిఫిట్ అయిందని ఇప్పుడు అనుకున్నాం. కానీ బిజినెస్ చేయాలనుకుంటే మన టీం మెంబర్స్కి అట్లా పెట్టగలుగుతామా? పెట్టడం కష్టమే కదా. సో కాబట్టి నేను అకౌంటబిలిటీ ఏముండాలి, సార్ ఇక నాది ఇచ్చేసేయాలి. మీ అప్లైన్ ఎవరైతే మీకు పిలిచారో 50 రూపాయలు ఇచ్చేసేయాలి. ఎందుకు? నెక్స్ట్ ఇది రిపీట్ కావద్దు. ఒకప్పుడు ఒక రకంగా ఆలోచిస్తా, ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తా అంటే కాదు. అర్థమవుతుందా? సో ఇది ఫ్యూచర్లో పెద్ద బిజినెస్ చేయబోతున్నాం. ఇది రిపీట్ అయితే ఏంటంటే బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. అది కావద్దు అంటే ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకోవాలి. అట్లా ప్రతి విషయంలో కూడా అకౌంటబిలిటీగా ఉండాలి, నీతిగా నిజాయితీగా మనం ఈ పని చేసుకోవాలి. చాలామంది ముంచేవాళ్ళు నీతి నిజాయితీ అనేది తక్కువ వాడతారు. ముంచేవాళ్ళు ఉంటే చెయ్యండి, మీరు చెయ్యండి, అది ఇది అని చెప్పేసి అంటారు. అట్లా కాదు, నీతిగా నిజాయితీగానే పని చేయాలి. అది వచ్చే రోజు వస్తుంది సక్సెస్ అనేది. ఈ 9 పాయింట్లని మనము నేర్చుకోవాలి. లెర్నింగ్ ఫస్ట్ నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. ఇక్కడ వచ్చినామా విన్నామా కానీ కాదు, నోట్స్
నేర్చుకున్నట్టు. నోట్స్ రాసుకుంటేనే మనం నేర్చుకున్నట్టు. ఒకసారి తీసి మనం మదిలేస్తే అది ఈసారి ఇది చెప్పిండు, ఈసారి ఇది చెప్పిండు అని మన మైండ్ గుర్తుంచుకుంటుంది సార్. అది మళ్ళీ మనకు అర్థమవుతుంది. లెర్నబుల్ అండ్ టీచబుల్. సో ఎదుటి వ్యక్తికి చెప్పే విధంగా తయారవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ నేర్చుకున్న విషయం నేను చెప్తా ఉన్నాను, మీరు కూడా ఇక్కడికి ఏం చెప్పగలగాలి. మీ టీంకి మీరు అట్లా గైడ్ చేయాలి. అమ్మ స్టేజ్ మీదకి ఎక్కి నాకేం చెప్పొస్తుంది అంటే ఎప్పటికి లీడర్ అవుతాం? ఇందాలుంటే లీడర్ కాదు, పైనకి ఎక్కితేనే లీడర్. లెర్నబుల్, టీచబుల్ అండ్ డూప్లికేబుల్. చాలా మంది అనుకుంటారు స్టేజ్ ఎక్కాల్సి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు పనిని ఆపేస్తారు. అర్థమవుతుందా? సాధిస్తారు, ఏదో ఒకటి సాధిస్తారు. ఇలా స్టేజ్ ఎక్కాలంటే భయం, స్టేజ్ కూడా ఎక్కరు. వాళ్ళు తెలివని కిందనే ఉండిపోతారు. అట్లా కాదు, స్టేజ్ మీదకి ఎక్కడానికి ధైర్యం చేయాలి. స్టేజ్ మీద ఉంటేనే మనం కనబడుతుంది లీడర్. లెర్నబుల్, టీచబుల్, డూప్లికేబుల్. సో నకలు, డూప్లికేబుల్ అంటే మనలాంటి వ్యక్తిని మన టీంలో తయారు చేయాలి. నేను ఎక్కువ కోరుకునేది ఏంది చెప్పన్నా, ఎలాంటి లీడర్స్ కావాలని చెప్పేసి నేను ఎట్లా కోరుకుంటాను. సో నాకు ఒక దాసు సార్ లాంటి వ్యక్తి కావాలి అని చెప్పేసి కోరుకుంటాను. నాకు ఒక చారి సార్ లాంటి వ్యక్తి కావాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఒక వడ్డేమాన శ్రీనివాసరావు లాంటి వ్యక్తి కావాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఒక ఆంజనేయులు రాసనూరి కావాలని చెప్తే, ఒక సంధ్యా మేడం లాంటి, ఒక అక్రమ్ సార్, చెప్పకపోతే మీ పేర్లు తీయలేరు అనుకోకుండా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటి వ్యక్తులు నేను కావాలని కోరుకుంటా. ఎందుకు? వాళ్ళు లీడర్ లాంటి వ్యక్తి నాకు కావాలని చెప్పేసి నేను కోరుకుంటా. మరి నేను మాత్రం ఇంట్లో కూర్చుంటా వీళ్ళందరూ కావాలని కోరుకుంటే కరెక్టా? నాకు కావాలి అని ఎవరినైతే అనుకుంటామో అలాంటి వ్యక్తిగా మనం కూడా ఉండాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేకుండా వాళ్ళని కోరుకుంటే ఎక్కడికైనా వస్తారు చెప్పండి? రారు. ఆ బిజినెస్లో నేను సీరియస్గా వచ్చినా కాబట్టి ఒక దాసు సార్ లాంటి వ్యక్తి వచ్చాడు, ఒక అక్రమ్ సార్ లాంటి వ్యక్తి వచ్చారు, ఒక అంజలి మేడం లాంటి వ్యక్తి వచ్చారు, ఒక కిరణ్ సార్ లాంటి వ్యక్తి వచ్చారు, ఒక చారి సార్ లాంటి వ్యక్తి వచ్చారు. నేను సీరియస్గా ఉన్నా కాబట్టి. ఒకవేళ నేను సీరియస్గా లేకుండా నేను స్టార్టింగ్లోనే నేను అటో ఇటో చేసిన అనుకో, నేను ఉంటుంటినా బిజినెస్లో? ఉండకపోతుంటే. నాకు ఫెయిల్యూర్స్ చాలా వచ్చినాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ బిజినెస్లోకి రాలేరు. అయినా ఎందుకు నిలబడ్డా? ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోతూ ఎక్కడో చోట లీడర్షిప్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు వస్తారు, వాళ్ళతో కలిసి మనం పనిచేయచ్చు. సో కాబట్టి నేను కోరుకునేది ఏదైతే ఉందో అందులో మనం కూడా ఉండాలి. సో దట్ ఈస్ లీడర్షిప్ మైండ్ సెట్. ఈ 10 రకాల ప్రాసెస్ మనం చేయాలి. సో చేసిన తర్వాత మనం ఏం చేయాలా? సో 500 PV సర్కిల్ని మనం కంప్లీట్ చేయాలి. ఇంకొక 5 నిమిషాలలో కంప్లీట్ చేస్తాను. సో ఎంతమందికి ₹1,00,000 కావాలనుకుంటారు కదా? సో మీ అందరికి కూడా ₹1,00,000 ఇన్కమ్ 6 నెలల్లో వచ్చే ప్లానే, కానీ అది బోర్డు మీద చెప్పినట్టుగానే జరగాలి. జరిగితే ₹1,00,000 వస్తుంది. కొత్త ప్లాన్ ఏం చెప్తలేను, లాస్ట్ టైం చాలా మంది విన్నారు. సో మళ్ళీ అదే చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 160 PV కంప్లీట్ చేయాలి. సో 160 PV అంటే 100 PV ప్లస్ 60 PV ఎంత అవుతుంది? 160 PV అవుతుంది. కొద్దిగా నోట్ చేసుకోండి, ఫోన్లోనన్నా మీరు తీసుకోండి. 100 PV యాజ్ ఎ లీడర్ మీ అందరికీ కూడా ₹1,00,000 ఇన్కమ్ రావాలి అని నేను అనుకుంటున్నా. మీరు కూడా ఖచ్చితంగా కావాలనుకుంటే ఇక్కడ చెప్పేదే డూప్లికేట్ చేయండి, కొత్తగా ఏం చేయకండి. 100 PV ప్లస్ 60 PV రెండు ఏమైనాయి? 160 PV అయింది. ఇప్పుడు 160 PVకి సో మనకు ₹2,500 ప్రోడక్ట్ ఒకటి అండ్ ₹1,250 ప్రోడక్ట్ ఒకటి. సో ఇవి రెండు వచ్చినాయంటే ₹3,750 ఓచర్ వస్తుంది. ఎక్కడ? 4 months తర్వాత వస్తుంది. 4 నెలల తర్వాత వస్తుందా లేదా? సో దీన్ని కోర్ అని చెప్తున్నాం. సరే చూద్దాం. 160 PV అంటే సో చాలా మందికి కొత్త వ్యక్తికి జాయిన్ కాగానే సార్ 160 PV చేయండి, ఎంత అవుతుంది సార్ అంటే ఒక ₹5,000 అయితే అంటే జాయిన్ అవుతారా? స్టార్టింగ్లో వచ్చిన వ్యక్తి కన్సూమర్ మైండ్ సెట్లో ఉన్నాడు, లీడర్షిప్ మైండ్ సెట్లో రాలేదు. ఒక కన్సూమర్ మైండ్ సెట్లో వచ్చిండు. ఒక 4-5 మీటింగ్లు విన్న తర్వాత అరే నేను ఇక్కడ పనిచేస్తున్నా, నేను ఒక లీడర్ని అని ఆయన డైవర్ట్ అయిపోతాడు, కానీ స్టార్టింగ్లో ఉండడు. సో ఇప్పుడు మనం ఏం చేసినాము? 160 PVని యాజ్ ఏ లీడర్గా, కొత్త వ్యక్తులు కాదు, నేను చేశాను 160 PV, నాకు ఈ బెనిఫిట్ వస్తుంది. సో ఇక్కడ మనం ఎంత చేస్తున్నాము? అమౌంట్ రూపంలో తీసుకుంటే ₹5,000 వ్యాపారం. ఏ వ్యాపారమైనా తీసుకోండి, ₹5,000 వచ్చే ఒక వ్యాపారం పేరు చెప్పండి. బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాదు, బిజినెస్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ₹5,000 స్టార్ట్ అయ్యేది ఏది లేదు. అలాంటిది ఒక బిజినెస్ అంటే కోట్ల రూపాయలు కావాలి, కానీ ₹5,000 బిజినెస్ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. సో డివైడ్ చేసుకోండి, దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేయండి. ఎంత అవుతుంది? ₹2,500 సెల్ఫ్, 2,500
క్యారీ 2,500 రూపాయలు మీ ఇంట్లోకి వాడుకోండి. ఒక 2,500 రూపాయల ప్రొడక్ట్స్ని మీరు ప్లాన్ చెప్పే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు క్యారీ చేయండి. 5,000 రూపాయల వ్యాపారం. సో కొత్త వ్యక్తులైనా పాత వ్యక్తులైనా ఇప్పటిదాకా మీ ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా అంత పక్కన పెట్టండి, ఇది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ 6 నెలల్లో మనకు కావాలనుకుంటే. సో సెల్ఫ్ మనం యూజ్ చేస్తున్నాం కదా 2,500. సో దీనికి ఏం చేస్తారంటే మీ ఇంట్లోకి వాడుకొని మళ్ళీ కొనాల్సిన టైంలో డబ్బులు లేవు అని అంటారు. సో దానికి ఏం చేస్తారు, మీ ఇంట్లో ఒక బాక్స్ పెట్టుకోండి. ఒక కిరాణా షాప్ పెడితే గల్లా ఉంటుంది కదా, గల్లాలో అమ్ముతాము వేస్తాం కదా, అమ్మినాం డబ్బులు తీసుకున్నాం జేబులు పెట్టుకున్నాం, అట్లా వెళ్ళి ఖర్చు పెట్టుకొని వచ్చినాం. మళ్ళీ అమ్మినాం, మళ్ళీ జేబులు పెట్టుకున్నాం, అట్లా వెళ్ళి ఖర్చు పెట్టి వచ్చినాం. కిరాణా షాప్ ఉంటుందా పోతుందా? ఉంటుందా? జీరో అయిపోతుంది కదా. ఇక్కడ కూడా అంతే. నేను 2,500 రూపాయల సామాన్ వాడినా, కానీ అవి వాడిన సంగతి పక్కన పెట్టి మళ్ళీ 2,500 పెట్టుకోనన్నా, నాకే కదా వాడుకుంది, ఫ్యామిలీకే కదా వాడుకుంది. సో అది మర్చిపోతాం. ఇవి డబ్బులు ఏం చేస్తారంటే 5,000 రూపాయల వ్యాపారం అని చెప్పిన కదా, సో దీన్ని మెయింటైన్ చేయండి. అందులో నుంచి ఇందులో డబ్బులు వేసేయండి. ఇది నెల తిరిగేసరికి ఆ డబ్బులు అనేది మళ్ళీ అక్కడ ఉంటాయి. మీరు ఏవి వాడితే వాటికి సంబంధించిన డబ్బులు. అండ్ 2,500 రూపాయల ప్రోడక్ట్ని క్యారీ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించండి, ఒక నెలలో ఎన్ని రోజులు? 30 రోజులు. రఫ్గా ఒక పార్ట్ టైం అయినా సరే ఫుల్ టైం అయినా సరే ఎన్ని ప్లాన్లు చేయగలుగుతాడు ఒక రోజుకి? మీ నుంచే చెప్పండి, ఎన్ని ప్లాన్లు చెప్పొచ్చు? పార్ట్ టైం ఎన్ని చెప్పొచ్చు? 5 చెప్పొచ్చా పార్ట్ టైంలో? సూపర్. ఇంకా 2 ప్లాన్లు చెప్పొచ్చు పార్ట్ టైం. ఓకే, ఇంకా చెప్పండి, ఎవరికి ఎంత ఆన్సర్ వస్తుందో చెప్పొచ్చు. 2, 3, 5 ఇంకా 10. పార్ట్ టైంలో 10 చేయలేం కదా. ఓకే, చేయలేం. మినిమం ఎంత వేసుకుందాం చెప్పిన? 2, 3, 5లో సగం చేద్దామా వాటిని కూడా? 5ని సగం చేస్తే 2.5 అవుతుంది. సో 2 తీసుకుందాం. ఇప్పుడు 2 ప్లాన్లు తీసుకున్నాం. 3 2 6, 60 ప్లాన్స్ అవుతున్నాయి కదా. నిజంగా చేసే వ్యక్తికి అయితే తప్పాలు కొట్టేటోళ్ళకి అవి ఇవి సాకులు చెప్పేటోళ్ళకి 60 ప్లాన్లు కావు, 5 ప్లాన్లు కూడా కావు. నెల అవుతుంది కానీ 5 ప్లాన్లు కూడా కావు. నేనేమంటున్నా, చేసే వ్యక్తుల గురించే మాట్లాడుతున్నా. మనకు ఒక డబ్బు కావాలనుకుంటున్నాం, ఆ కావాలి అనే వ్యక్తులు చేయడానికి రెడీ ఉండాలి. చేసే వ్యక్తులకి రోజుకు 2 ప్లాన్లు చెప్పినా అవుతాయి, కానీ రిజల్ట్ 60 మంది జాయిన్ అవుతుంది అని అనుకునే వాళ్ళు ఎంతమంది? 60కి 60 మంది జాయిన్ అవుతారు కారు కదా. నేను కూడా ఒప్పుకుంటా, మీ మాటకే ఒప్పుకుంటా కారు. మరి ఎంతమంది జాయిన్ అవుతారు? ఎంతమంది అవ్వచ్చు? 60 మందికి చెప్తే తిమ్మప్ప సార్ చాలా ఘోరంగా 1000 ప్లాన్స్ చేస్తూ ఉన్నాడు. ఎంతమంది జాయిన్ అవుతారు సార్? 10 మందికి ఎంతమంది జాయిన్ అవుతారు? 1 2 జాయిన్ అవుతారు. మరి 60 మందికి ఎంతమంది జాయిన్ అవ్వచ్చు? 10 ఇంకా 20 మంది. ఇంకా చెప్పండి సార్, మీరు కూడా చెప్పండి, మాట చెప్పండి. 5 మంది, 60లో 5 మంది అవుతారు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడదాము. అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే 60 మందికి చెప్తే రఫ్గా ఎంతమంది రావచ్చు అని. 5 నిమిషాలు కంప్లీట్ చేద్దాం తొందరగా. అరే నేనే తీసుకుంటా, 10% వేసుకుందాం. మన ప్రాఫిట్ కూడా 10% ఇస్తారు కదా. సో 6 మంది లీడర్స్. 60 మందికి ప్లాన్ చెప్తే 6 మంది వ్యక్తులు లీడర్స్గా మన బిజినెస్ చేయడానికి వస్తారు అనుకుంటున్నాం. మరి మిగతా 54 మంది ఎక్కడ పోయారు? వీళ్ళంతా ఎక్కడ పోయారు? ఉన్నారా? పోయారా? ఉన్నారు. మనం ఏం చేయొచ్చు? ప్లాన్ చెప్పినాం కదా, క్యారీ చేస్తున్నామా? ప్రొడక్ట్స్ క్యారీ చేస్తున్నాం, ప్లాన్ చెప్పినాం. ఒక 500 రూపాయల వస్తువుకి ఇవ్వచ్చా లేదా? ఒక సబ్బు, ఒక షాంపూ బాటిల్ అయినా ఇవ్వచ్చా లేదా? అంటే నేనేమంటున్నా అంటే, సో ఇందులో నుంచి కూడా ఒక 20 మెంబర్స్ ఒక 500 రూపాయల సామాన్ కొనుక్కునే వాళ్ళు ఉన్నారనుకోండి. జస్ట్ ఎవ్రీ మంత్ కొనుక్కునే. సో ఎంత అవుతుంది? 2 5 10,000 రూపీస్ బిజినెస్ అవుతుంది. ఓకేనా? 10,000 రూపీస్ మనం ప్రొడక్ట్స్ కొనుక్కుంటే 30 రూపాయలకు ఒక పీవీ. ఎంత పీవీ వస్తుంది? 330 పీవీ వస్తుంది. అవునా? మనం 160 పీవీ మనం చేస్తూ ఉన్నాం. ఎంత అయింది? 490 పీవీ అయింది. అంటే రఫ్గా 500 పీవీ అయినట్టే కదా, అటు ఇటు. సో ఇప్పుడు ఇది మనం చేయడం నేర్చుకున్నాం యాజ్ ఎ లీడర్. మన దాంట్లో ఇంకా బిజినెస్ పెద్దగా కాదు, మనం చేయడానికి నేర్చుకున్నాం. అంటే 20 మందికి సర్వీస్ ఇస్తూ ఉన్నాము, సెల్ఫ్ 160 పీవీ మనం క్యారీ చేస్తూ ఉన్నాం. ఓకేనా? 500 పీవీ బిజినెస్ అంటే ఎంత?
15,000 రూపాయల వ్యాపారం. ఒక నెలంతా మనం కరెక్ట్గా పని చేస్తే 15,000 రూపాయల వ్యాపారం చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, మన కిందల ఏ బి సి డి మనం అంతమంది వేసుకున్నాం, 6 మంది లీడర్లు వేసుకున్నాం కదా. అందులో నుంచి కూడా ఒక 2 కన్సిస్టెన్సీ తీసుకునే వాళ్ళని తీసుకుందాం, ఒక 4 పని చేసే వాళ్ళని తీసుకుందాం. ఇప్పుడు 4 పని చేసే వాళ్ళు అంటే ఈయనకు లీడరే, కానీ 160 PV చేయమని చెప్పగానే చేసిండా? చేయలేదు. ఫస్ట్ మనకు ప్రోడక్ట్ యూజ్ చేయడానికి పని చేయడానికి వచ్చిండు. సో ఇక్కడ ఒక 100 PV ఇప్పించాం. 100 PV ఎంత వచ్చింది మనకి? 400 PV వచ్చింది. మనం సెల్ఫీ ఎంత చేసినాం? 900 PV చేసినాం. అంటే ఒక నెల కరెక్ట్గా చేస్తే మనం ఒక 900 PV, ఒక 1000 PV అనేది మనం చేయగలిగినాం. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇది 500 PV సర్కిల్ అని అంటాం. సెల్ఫ్ PVని సర్కిల్ అన్నాం. మనం టీం ద్వారా చేసే PVని సర్కిల్ అని చెప్తాం. 500 PV సర్కిల్. సెల్ఫ్ చేసేది సెల్ఫ్ PV. 500 PV కూడా కొనుక్కుంటారు 15,000 రూపాయలు పెట్టి, అది సెల్ఫ్ అవుతుంది. కానీ మన కింద టీం ఉండదు. నెక్స్ట్ మంత్ ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ 15,000 రూపాయలు పెట్టి కొనగలుగుతామా? కొనలేము. సో కాబట్టి ఇక్కడ 500 PV సర్కిల్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు వచ్చిన ఏ అనే వ్యక్తికి ఇదే ఆపర్చునిటీని నేర్పిద్దాం. ఫస్ట్ మనం మంత్ బాగా కష్టపడ్డాం, సెకండ్ మంత్ ఏం చేస్తాము, ఏ అనే వ్యక్తితో పని చేసుకుంటూ పోదాం. ఏ వ్యక్తి లీడర్ కదా, ఏ వ్యక్తికి టైం ఇద్దాం, బి అనే వ్యక్తికి టైం ఇద్దాం, సి అనే వ్యక్తికి టైం ఇద్దాం, డి అనే వ్యక్తికి టైం ఇద్దాం. మన టైంలోనే మనం పార్ట్ టైమా ఫుల్ టైం. సో ఈ వ్యక్తికి ఏం నేర్పించినాము? 500 PV సర్కిల్ అనేది నేర్పించినాం. ఇప్పుడు ఏమైంది? A1, B1, C1, D1 ఇలా ఒక 4 వ్యక్తులు ఆయన బిజినెస్లోకి వచ్చారు. ఆయన కూడా సేమ్ ఇదే క్యాడర్లో ఒక 500 PV చేయడం అని నేర్చుకున్నాడు. ఇప్పుడు టోటల్ ఇక్కడ ఎంత అవుతుంది? 1000 PV అవుతుందా లేదా? ఏ అనే వ్యక్తి నుంచి ఇక్కడ ఒక 1000 PV చేసినాం. 4 వ్యక్తుల ద్వారా చేస్తే ఎంత అవుతుంది? 4,000 PV అవుతుంది. సో 4,000 PV. సో మనది క్యారీ అండ్ ఫార్వర్డ్ బిజినెస్ కదా. ఫస్ట్ మంత్లో 900 PV చేసినాం, సెకండ్ మంత్లో 4,000 PV చేసినాం. 4,900 అయింది. డైరెక్టర్ అయినమా? అవ్వలేదు. 5,500 PV మనం క్రాస్ చేయాలి. సరే, సెకండ్ మంత్ ఇక్కడ ఈ యు అనే వ్యక్తి 12%కి రీచ్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ సేమ్ ప్రాసెస్ ఏ అనే వ్యక్తి నేర్పించినాక ఏ వ్యక్తితో కూడా సేమ్ ప్రాసెస్ మనం రిపీట్ చేసినాం అనుకోండి. సో అప్పుడు ఎంత వస్తుంది PV? ఎంత PV వస్తుంది? ఈయన కిందల 4 + 5 కలిసి ఎంత తెస్తారు? 1000 PV. వీళ్ళ కిందల కూడా 4 వ్యక్తులు వస్తారు. 4 4 16 + 4 20 21 మందితోని 1000 PV చేస్తే ఎంత అవుతుంది? 20,000 PV. ఒక లెగ్ నుంచి 20,000 PV అవుతుంది. సరే, సగం చేద్దాం. 20,000 PV కాదు, కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నా కూడా మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. సార్ 10 లక్షలు వస్తాయంటే మైండ్ యాక్సెప్ట్ చేయదు. సార్ 10,000 వస్తాయంటే యాక్సెప్ట్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10,000 PV వచ్చింది అనుకుందాం ఒక లెగ్ నుంచి. సేమ్ ప్రాసెస్ ABCD అనే లెగ్ నుంచి తెచ్చామనుకోండి. సో ప్రతి లెగ్లో కూడా 10,000 PV వచ్చిందంటే సో మీరు ఏమవుతారు? డైమండ్ డైరెక్టర్ అవుతారా లేదా? డైమండ్. సో డైమండ్ డైరెక్టర్ అంటే ఒక లెగ్ నుంచి ఒక LOB రఫ్గా ఎంత వస్తుంది? ఈ లెగ్ నుంచి మనకు ఆల్మోస్ట్ 21,000 వరకు మనకు LOB ఇన్కమ్ మాత్రం. LOB ఇన్కమే 21,000 వస్తుంది. మామూలుగా 5,625 PV చేస్తే 10,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అలాంటిది మనం 10,000 PV చేస్తున్నాం LOB అంటే ఇక్కడ 21,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది. ఇలా ఎన్ని లెగ్గుల నుంచి వచ్చింది? ఇంటూ 4 లెగ్గుల నుంచి. అంటే ఇక్కడ 2 4 8 రఫ్గా 80,000 ప్లస్ ఇన్కమ్ LOB అనేది ఉంటుంది. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. అంటే నేను బోర్డు మీద రాసిన అవుతుందా సార్ అంటే అట్లా అయితే చెప్తున్నా. ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్ తీసి చూడండి. క్యాలిక్యులేటర్ తీసి చూసి 10 + 20 కొట్టండి, ఎంత వస్తుంది? 30 వస్తుందా? 10 + 20 30 అవుతుందా? 10 కరెక్ట్ ఆలోచించండి. 10 + 20 10 + 20 ఇంటూ కాదు, ప్లస్ 10 + 20 30 కదా. అంటే నేను 4 సార్లు అనిపిస్తే మీకే డౌట్ వస్తుంది. సో కాబట్టి బాగా ఆలోచిస్తే ఇది వస్తుందా రాదా అని అనిపిస్తుంది. ఆలోచించవద్దు. ఇది చేస్తే ఇట్లా వస్తుంది చెప్తున్నాం. ఎందుకంటే అవన్నీ మేము తీసుకుంటున్నాం కదా. ఇట్లా మేము చేసినాము, మాకు ఇట్లాగే డబ్బులు వస్తున్నాయి.
మీకు కూడా ఇట్లాగే చేసి ఇట్లాగే డబ్బులు వస్తాయి. అందుకే ఎక్కువ థింక్ చేయొద్దు. ఎక్కువ థింక్ చేస్తే దాని మీద లేనిపోని నెగిటివ్ వస్తుంది. సో కాబట్టి 10 + 20 30 ఎట్లాగో అయితే క్యాలిక్యులేటర్లు అవుతుందో ఇదే పాయింట్స్తో మీరు క్యాలిక్యులేషన్ కొట్టండి, మీకు ఇట్లాగే డబ్బులు వస్తాయి. సో 80,000 రూపాయలు ఎల్ఓపి ఇన్కమ్, డైమండ్ డైరెక్టర్, టీమ్ బిల్డింగ్, డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ ఇవన్నీ కలుపుకుంటే మీ యొక్క చెక్ అనేది 1 lakh ప్లస్ వస్తుంది. 1 lakh ప్లస్. సో దీనికి ఏంది, ఫస్ట్ మంత్లోనే మీరు నేర్చుకొని సెకండ్ మంత్లో క్రియేట్ చేసి థర్డ్ మంత్లో క్రియేట్ చేస్తే 3 నెలల్లో డైరెక్టరు, నెక్స్ట్ 3 నెలలు కరెక్ట్గా దీన్ని మెయింటైన్ చేస్తూ ఆ లెవెల్కి తీసుకెళ్ళారు అనుకోండి, 6 నెలల్లో డైమండ్ డైరెక్టర్గా 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. ఇప్పుడు మీకు చెక్ ఇంపార్టెంటా, పిన్ ఇంపార్టెంటా? ఇప్పుడు మీకు పిన్నే కావాలంటే మీ అందరినీ నేను డియూసీడీగా ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తాను. బయటకు వెళ్ళేసి రోడ్డు మీదకి వెళ్ళి నేను డియూసీడీ అనండి, బాగుంటుందా? డియూసీడీ అయితే ఏంది? నేనేమంటున్నా అంటే ఇప్పుడు డియూసీడీ అనౌన్స్మెంట్ చేయాలి. మీ అకౌంట్లోకి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ అకౌంట్లో ప్రతి నెల నేను 5 లక్షల రూపాయలు చెక్ వేస్తా అని చెప్తా. అప్పుడు ఏం చేస్తారు? ఇవాళ వేస్తా 5 లక్షల రూపాయలు చెక్, ఇవాళ మీ అకౌంట్ నెంబర్ ఎవరెవరు ఇస్తారో వాళ్ళకి ఇవాళ వేస్తారు. మీరు రేపు ఏం చేస్తారు? రేపు 5 లక్షల రూపాయలు అకౌంట్లోకి వచ్చిన ఏం చేస్తారు? ఖర్చు పెడతారా? కొంతమంది షాపింగ్కి వెళ్ళి గోల్డ్ కొంటారు, కొంతమంది బండి బుక్ చేస్తారు, ఇంకొంతమంది మంచి డ్రెస్సింగ్ వేస్తారు, ఇంకొంతమంది ఒక గోవా ట్రిప్ వేసుకుంటారు లేదా? రఫ్గా చెప్తారు. అంటే డబ్బులు రాగానే కొన్ని పనులు చేస్తున్నాం. అదే డియూసీడీ పిన్ ఇచ్చిన ఏం చేస్తారు? ఏమి చేయలేము. సో పిన్ ఇంపార్టెంటా, చెక్ ఇంపార్టెంట్ అంటే పిన్నుతో కూడిన చెక్ ఇంపార్టెంట్. ఇటు పిన్ను వేస్ట్, చెక్ వేస్ట్ అంటే పిన్ను ప్లస్ చెక్ ఇంపార్టెంట్. నువ్వు డియూసీడీ అయితే 5 లక్షలు మెయింటైన్ చేయి. అట్లా కాకుండా నేను 30,000 రూపాయలతో డియూసీడీ అయితే అంటే ఏం చేస్తావు? డియూసీడీ అని చెప్తావు, కానీ కారు రాదు. 30,000 రూపాయలు కారు లేదు. డియూసీడీ నువ్వు బైక్ మీద రావాల్సి వస్తుంది, ఆటోలో ఎక్కి రావాల్సి వస్తుంది. మారుతుందా? లైఫ్ మారుతుందా? డబ్బులు వస్తే మారుతుంది. నువ్వు స్టేజ్ మీదకి ఎక్కినావు, నేను డియూసీడీ 30,000 రూపాయలు అని చెప్పగలుగుతావా? నేను ఎక్కుతా, నాది 10 లక్షల రూపాయలు అని చెప్తా. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈయనేం డియూసీడీ అని అనుకుంటారా లేదా? సో పిన్ ఇంపార్టెంట్ కాదు, చెక్ ఇంపార్టెంట్. ఆ చెక్ ఇంపార్టెంట్ అనుకుంటే నువ్వు 10 లక్షలు సంపాదిస్తున్నావు, కానీ నువ్వు డైమండ్ డైరెక్టర్లో ఉన్నావు. కానీ ఇక్కడ డియూసీడీ లెవెల్లో ఎక్కిన వ్యక్తికి అంత ఇన్కమ్ లేదు, కానీ ఈయనకు మాత్రం ఎక్కువ టైం ఉంటుంది. యాజ్ ఏ డైమండ్ డైరెక్టర్గా నీకు తక్కువ టైం ఉంటుంది, 1 minute ఇస్తావు. అర్థమవుతుందా? 1 minute నువ్వేం చెప్పలేవు. చెక్ చూస్తే మస్తు ఉంది, చెక్ ఉంది, కానీ ఇక్కడ పిన్నుకి ఇంపార్టెంట్ ఇస్తున్నావు. సో కాబట్టి 2 బ్యాలెన్స్ చేయగలిగితే పెద్ద బిజినెస్ అవుతుంది. సో 2 బ్యాలెన్స్ చేయాలంటే కోర్, గో గెటర్, క్రౌన్ క్లబ్. కోర్, గో గెటర్, క్రౌన్ క్లబ్. అర్థమవుతుందా? జస్ట్ ఇదే స్ట్రక్చర్ మైండ్లో నుంచి అంత చెత్త చెదరం అంతా తీసేయండి. కష్టాలు మీకే వస్తాయి, రేపు రోజు సుఖపడేది కూడా మీరే. కష్టాలు వచ్చిన వాళ్ళే సుఖపడతారు. పండ్లున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు. అర్థమవుతుందా? పండ్లు లేని చెట్టుకి వెళ్ళి ఒక్కడు కొట్టాడు, పండ్లున్న చెట్లకే దెబ్బలు తగులుతాయి. అది పండ్లు ఇస్తుంది, మళ్ళీ దెబ్బలు తింటుంది. అర్థమవుతుందా? ఇక్కడ కూడా మీరు కష్టపడుతున్నారు అంటే మీరు వేస్ట్, ఇదంతా వేస్ట్, నువ్వు సబ్బు షాంపూ అమ్ముకుంటావా అని చెప్పేసి నానా రకాల వ్యక్తులు మనకు రాళ్ళతో కొడతారు. వాళ్ళ నోటి మాటలే రాళ్ళు కొడతారు, కానీ ఒకరోజు సక్సెస్ అయితే నోటి మీద వాళ్ళే ఏలేసుకుంటారు. అర్థమవుతుందా? మీ ముంగట తల దించుకొని వెళ్తూ ఉంటారు, మాట్లాడితే ఆయన ఒకప్పుడు అన్న మాటలు గుర్తుకొస్తాయి. వేస్ట్ అన్న, నేనే వేస్ట్ అన్నైనా అని చెప్పేసి అనిపిస్తుంది. సో కాబట్టి బీ సీరియస్. బిజినెస్ని ప్యాషనెట్గా చేయండి, వర్క్ని ఎంజాయ్ చేయండి. అబ్బా నేను వెళ్ళి చెప్పిన ఆయన జాయిన్ కాలేదు అనుకోకండి, వర్క్ని ఎంజాయ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో నెక్స్ట్ మంత్ కూడా మనకి ఇలాంటి ఒక సెషన్ పెడతాము, కానీ ఇన్ టైంలో వస్తే ఇన్ టైంలో వెళ్ళిపోదాము. ఒకవేళ ఇన్ టైం దాటింది అంటే మనము మళ్ళీ లాస్ట్లో లేట్ అవుతుంది. అండ్ ఇన్ టైంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. ఎందుకంటే వాళ్ళు ఇన్ టైంలో వచ్చి ఇన్ టైంలో రాని వ్యక్తుల వల్ల లేటు అయిన ఆ టైంను కూడా వాళ్ళు భరిస్తూ ఉన్నారు. సో కాబట్టి అందరం ఇన్ టైంలో వద్దాము, ఇన్ టైంలో మనం ఇంటికి వెళ్దాం. ఓకేనా? సో చాలా దూరం నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు, అందరికీ కూడా సో ఒక్కసారి నా తరపున మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అండ్ మన స్పెషల్ గెస్ట్ శ్రీనివాస్ చారికి, సో సార్ యొక్క